ఖడ్గం. రాసినవారు సీతన్ రాజు గారు. పాన్పు మీద సుఖంగా నిద్రపోతున్న రాకుమారి మాళవి కెవ్వున కేకపెట్టింది. ఆమె కళ్ళు తెరవటంతోనే ఎదురుగా అతి భయంకరమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ఆకారం వికారంగానూ, మొహం వికృతంగానూ, అంతలావున ఇంతబారున ఉన్నాడు. మాళవి శరీరం ముచ్చెమటలతో నిండిపోయింది. శరీరం కంపించిపోతున్నది. బరువెక్కిన పెదవులు కదల్చి ఏదో మాట్లాడబోయింది. అంతలో ఎదురుగా నిలబడిన వ్యక్తి ఆమె నోరు నొక్కేశాడు. తలమీద ఏదో నల్లవస్త్రం ముసుగువేశాడు. మాళవి తల రాలిపోయింది. తక్షణం ఆమెను తన భుజాన వేసుకున్నాడు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వేడుతున్నాడు ఆ వ్యక్తి. అతగాని దారికి అడ్డుగా పొడుకున్న పరిచారికలను తప్పించుకుంటూ వెడుతూ ఉండగా యువరాజు చంద్రశేఖర్ శయ్యామందిరం ముందు నిద్రపోతున్న ఒక సామాన్య భటుని చేతిమీద అడుగు వేశాడు. బరువైన ఆ వ్యక్తి పాదం పడటంతో ఆ భటుడు గగ్గోలు పెట్టసాగాడు. అతన్ని పక్కకు వత్తిగిలేటట్లు గట్టిగా తన్నాడు. ఈ సందడికి పాన్పు మీద నిశ్చింతగా నిద్రపోతున్న యువరాజు చంద్రశేఖర్ తుళ్ళిపడి లేచాడు. పాన్పు పక్కన బల్లమీదున్న ఖడ్గాన్ని వరలో నుండి విసురుగా లాగేశాడు. ఆశ్చర్యంతో, ఆగ్రహంతో దృష్టి ఎదురుగా నిలబడిన భారీ ఎత్తున కనపడే వ్యక్తి మీద పడింది. అతని ఆకారం వికృతంగా ఉంది. ఆగు అని గట్టిగా అరిచాడు. పాన్పు మీద నుండి విసురుగా కిందకు దూకాడు యువరాజు చంద్రశేఖర్. అప్పటికే ఆ వ్యక్తికి ఎదురుగా మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తన భుజానున్న రాకుమారి మాళవిని ఆ వ్యక్తులకు అందించాడు. అప్పటికప్పుడే ఆ వచ్చిన వ్యక్తులు వెనక్కు తిరిగి విసురుగా నడుస్తున్నారు. యువరాజు చంద్రశేఖర్ వాళ్లను వెంటాడబోతూ ఉండగా మరటుగా కనపడే మొదట వికృత వ్యక్తి అతని దారికి అడ్డు తగిలి యువరాజు చంద్రశేఖర్ను గట్టిగా మొహాన్ని కొట్టాడు. ఆ దెబ్బతో యువరాజు చంద్రశేఖర్కి తల తిరిగినంత పనయింది. తూలి అక్కడే సమీపానున్న పీఠం మీద పడ్డాడు. తేరుకొని తిరిగి లేచేలోపుగానే వికృతాకారం గల వ్యక్తి యువరాజు చంద్రశేఖర్ బారి నుండి తప్పించుకు పారిపోయాడు. యువరాజు వాళ్లను వెంటాడ ప్రయత్నించేసరికి ఎక్కడి వాళ్ళక్కడ కనిపించకుండా మాయమైపోయారు. యువరాజు చంద్రశేఖర్ రెప్పపాటు కాలం నిశ్చేష్యుడై అక్కడే నిలబడిపోయాడు. అవంతి నగర పాలకులు బాణవంశోధారకుడు అయిన రవిశేఖర్ ఏకైక పుత్రుడు చంద్రశేఖర్. చక్కని రూప సంపద కలిగి పసితనం నుండే బాలవీరుడిగా ప్రకాశిస్తూ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు. వయస్సులో ఉన్న యువరాజు చంద్రశేఖర్కు వృద్ధాప్యంలో అడుగుపెట్టిన రవిశేఖర్ పట్టాభిషేక మహోత్సవం జరిపి తరతరాలు వారసత్వంగా వస్తున్న అవంతినగర సింహాసనాన్ని కట్టబెట్టాలని నిర్ణయించుకుని ముహూర్తం పెట్టించాడు. తెల్లవారితే పట్టాభిషేక మహోత్సవం జరగబోతున్నది. ఆ రాత్రి చంద్రశేఖర్ సోదరి మాళవిని ఎవరో బంధించి తీసుకుపోయారు. ముసుగులో వాళ్లను బంధించి తీసుకుపోతున్నది తన సోదరి మాళవినేనని ఊహించిన యువరాజు ఆగ్రహావేశాలతో వెనక్కు తిరిగి రెండడుగులు వేశాడు. ఇద్దరు దాసీలు ఎదురయ్యారు. యువరాజా, రాకుమారి మాళవీదేవి కనిపించటం లేదు అంది ఒక దాసి. కావలి ఉన్న చెలికెత్తెలు కదలకుండా ఒళ్ళు తెలియని మత్తులో పడున్నారు అన్నది రెండో దాసి. యువరాజు చంద్రశేఖర్ త్రుళ్ళిపడ్డాడు. దుష్టమృగాలు బంధించి తీసుకుపోయింది తన సోదరి మాళవీనేనని తీర్మానించుకున్నాడు. మాళవీని ఎవరు ఎందుకు బంధించి తీసుకువెళ్లారు? అప్పటికప్పుడే ఇదే ప్రశ్న అతని మెదడులో తిరిగింది. గబగబా తండ్రి రవిశేఖర్ మందిరానికి వెళ్లాడు. యువరాజు రాకను వినయ విధేయతలతో ఎరిగించాడు కావలి ఉన్న భటుడు. మహారాజా రవిశేఖర్ ఆ వార్త విని పాన్పు మీద నుండి లేచేసరికి యువరాజు చంద్రశేఖర్ తండ్రి మందిరంలో అడుగుపెట్టాడు. చిరంజీవి, ఏమంతా ఆతృతతో వచ్చావు? అప్రశ్నార్థకంగా చూశాడు రవిశేఖర్. నాన్నగారు, మనకు ఘోర విపత్తు సంభవించింది. అవంతినగర రాకుమారి మాళవిని ఎవరో వ్యక్తులు అపహరించి ఎత్తుకుపోయారు. అనుకోని ఈ సంఘటనకు కారకులు అయిన దుండగులు ఎవరో, కారణమేమిటో కారకులు ఎవరో ఊహకు అందకుండా ఉంది. ఇంత బలగం ఉండి అసమర్థులుగా మాళవిని రక్షించుకోలేకపోయాం అని తండ్రి వంక చూశాడు చంద్రశేఖర్. రవిశేఖర్ విస్తుపోయాడు. ఈనాడు సోదరి మాళవిని అపహరించిన దుండగులు రేపు మన్ని మన రాజ్యాన్నే అపహరిస్తారు. దీనికి విమోచన మార్గం ఏదో ఆలోచించండి నాన్నగారు. క్షణం ఆగి తండ్రి ముఖంలోకి చూశాడు. అపహరించి తీసుకువెళ్లిన దుష్టమృగాన్ని అంతం చేసి నా సోదరి మాళవిని నేనే స్వయంగా రక్షించుకుంటాను. తిరిగి తన నిర్ణయం వెల్లడించాడు చంద్రశేఖర్. రవిశేఖర్ క్షణంలో తేరుకున్నాడు. చిరంజీవి అన్నాడు.
అప్రయత్నంగా వెనక్కి తిరిగి అక్కడ్నుంచి వెడుతున్న చంద్రశేఖర్ ఆగి వెనక్కు తిరిగి తండ్రిని చూశాడు. అదే సమయంలో మహామంత్రి మాధవసేన్, సర్వసేనాధిపతి ప్రచండుడు మందిరంలో అడుగుపెట్టారు. సెలవు నాన్నగారు అన్నాడు చంద్రశేఖర్. తెల్లవారితే మీరు అవంతి నగర సింహాసనాన్ని అలంకరించవలసి ఉన్నారు. తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి యువరాజా, మంత్రి మాధవసేన్ సలహా ఇచ్చాడు. మహామంత్రి, మీరన్నట్లు తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడని మాట వాస్తవమే. కాని ఆడపడుచు లేకుండా సింహాసనాన్ని అలంకరించే అవకాశం నేను మాత్రం ఎలా తీసుకోగలను? మంత్రిని చూస్తూ ప్రశ్నించాడు చంద్రశేఖర్. ఆ మాట మేము అనగలమా? దుష్టుల చేత చిక్కిన మాళవి మీకు తోడబుట్టిన సోదరి అయింది. మాకు సాక్షాత్తు మేనకోడలు అయింది. మీకున్న బాధ మాకు లేకపోయినా అంతలో కొంత బాధను మేము అనుభవిస్తున్నాం. కాని ఏం చేయం? పరిస్థితి. గట్టిగా ఊపిరి పీల్చి విడిచిపెట్టాడు. నలువేపులా సేనల్ని జట్లు జట్లుగా పంపుతాను. వాళ్ళ వల్ల కార్యసిద్ధి కాని గడియన మేమే స్వయంగా బయలుదేరి పెడతాం. మా కోడలు మాళవిని చెరవిడిపించి తీసుకువచ్చి ప్రభువుల ఎదుట నిలబెట్టే బాధ్యత మాది. విశ్వసించి మీరు పట్టాభిషేకం జరిపించుకోండి యువరాజా, తిరిగి అన్నాడు సేనాపతి ప్రచండుడు. ప్రచండుడి మాటలు యువరాజు చంద్రశేఖర్కి రుచించలేదు. తాను ఏమైనా స్వయంగా వెళ్లి తీరాలి అనుకున్నాడు. యువరాజు చంద్రశేఖర్ తత్వం చిన్నప్పటి నుంచి బాగా తెలిసి ఉన్న ప్రచండుడు అతగాడు పట్టాభిషేక మహోత్సవం సోదరి పరోక్షంలో అంగీకరించడని తెలుసును. అయినప్పటికీ మేనమామగా, సేనాపతిగా తన సలహా ఇచ్చాడు. ఇందును గురించి ఎవరు ఎన్ని రీతులా బోధించినా మా తలకెక్కదు. అనుకున్నది జరిపి తీరటమే మా కర్తవ్యం. మంత్రి మాధవసేన్ మేనమామ ప్రచండులను చూస్తూ అని తండ్రి రవిశేఖర్ను చూశాడు. తిరిగి వస్తే నా సోదరి మాళవితోనే నగరంలో అడుగు పెడతాను. తిరిగి అని వేగంగా కార్యదీక్షతో అక్కడ్నుంచి పరిగెత్తాడు చంద్రశేఖర్. ప్రచండ, యువరాజు ఒంటరిగా వెడుతున్నారు. ఇంకేదో అనబోతున్న మహారాజు రవిశేఖర్ మాటకు అడ్డు తగులుతూ, భయం లేదు మహారాజా, సేనల్ని వెంట పంపుతాను అన్నాడు. మహామంత్రి తెల్లవారుతుండగానే ఈ వార్త ప్రజామధ్యంలో వెల్లడించి కావలసిన యువరాజు పట్టాభిషేక మహోత్సవం వాయిదా వేయించండి. రవిశేఖర్ అనగా చిత్తం తల వంచి నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్లాడు మహామంత్రి మాధవసేన్. అతని వెనకనే మహారాజ మందిరం నుండి బయట అడుగుపెట్టాడు ప్రచండుడు. అప్పటికప్పుడే కిటికీకి అటువైపున నిలబడి ప్రచండుని రాక కోసం నిరీక్షిస్తున్న దుష్టబుద్ధి లోపల్నుంచి వస్తున్న ప్రచండుణ్ణి చూడగానే వేగంగా అతన్ని సమీపించాడు. విన్నావుగా దుష్టబుద్ధి? వినడమే కాదు సేనాపతి, యువరాజువారు వెళ్లటం స్వయంగా చూశాను. దుష్టబుద్ధి సమాధానమిచ్చాడు. తర్వాత ప్రశ్నార్థకంగా చూశాడు ప్రచండుడు. మీరు వేరుగా చెప్పాల్నా? జరగవలసిన పనులు, చేయవలసిన ఏర్పాట్లు స్వయంగా చేసే ఉంచాను ముందుగా అన్నాడు దుష్టబుద్ధి. శభాష్! నవ్వుతూ దుష్టబుద్ధి వెన్నుతట్టాడు ప్రచండుడు. ప్రచండుడు చండశాసనుడు, పదవీ వ్యామోహపరుడు, పైకి మెత్తని కత్తి. 10 మందికి ఎంత మంచివాడుగా కనిపిస్తాడో అంతకంత దుష్ట స్వభావం కలవాడు. మిక్కిలి స్వార్థపరుడు. మరణించిన పట్టపురాణి ప్రమోదినీదేవి గారి ఏకైక సోదరుడు ప్రచండుడు. అక్కగారి అభిమానంతో కొలువులో ప్రథమంగా సామాన్య సేనానాయకుడిగా అడుగుపెట్టాడు. సాక్షాత్తు బావమర్ది అన్న అభిమానంతోనూ, కండపుష్టిగల వీరుడన్న ఆలోచనతోనూ అతి స్వల్ప కాలంలోనే ప్రచండుణ్ణి సర్వసేనాధిపతిగా నియమించాడు మహారాజు రవిశేఖర్. ప్రభువుల ఏకైక పుత్రిక మాళవి జగదేక సుందరి కావటంతో ఆమెను ఎలాగైనా పెళ్లాడాలని కాంక్షించాడు. కాని ప్రచండునిలోని చెడును పూర్తిగా అవగాహన చేసుకుని ఉండటం చేత మాళవిలో అతన్ని పెళ్లాడాలన్న అభిప్రాయం కలగలేదు. తనకు ఇష్టం లేదని మహారాణి ప్రమోదినీదేవికి ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో పెళ్లంటూ చేసుకుంటే మాళవీనే చేసుకోవాలన్న పట్టుదల ప్రచండునికి ఎక్కువైపోయింది. రాకుమారి మాళవి అతన్ని చులకనగా చూస్తున్నా ఆమెనే ప్రేమిస్తున్నాడు. రాకుమారి మాళవిని పొందాలన్న కోరిక ఎలాగైతే కలిగిందో అలానే అవంతినగర సింహాసనాన్ని అలంకరించాలన్న వాంఛ కూడా బయలుదేరింది. వాంఛ ఉన్నంత మాత్రాన సాధ్యపడుతుందేమిటి? అవంతినగర సింహాసనానికి వారసులు యువరాజు చంద్రశేఖర్ సజీవంగా ఉన్నారు కదా. అతగాడి అడ్డు శాశ్వతంగా తొలగించుకుంటేనే కాని ప్రచండుని కోరిక తీరే అవకాశం లేదు. అందుకు అవసరమైన మంతనాలు చాటుచాటుగా సాగించాడు. తన ప్రయత్నాలు పూర్తి అయి తన వాంఛ తీర్చుకునే సమయం ఆసన్నం కాకుండానే యువరాజు చంద్రశేఖర్కి పట్టాభిషేక మహోత్సవాలు జరిపే ఏర్పాట్లు జరిగాయి.
దాంతో ప్రచండునిలో వేదన ఎక్కువైంది. నలుగురితో పాటు తను యువరాజు పట్టాభిషేకానికి అంగీకరించాడు, ఆనందించాడు. అంతరంగికంలో మాత్రం తీవ్ర వ్యధ బయల్దేరింది. తన కుడి భుజం అయిన దుష్టబుద్ధితో రహస్యంగా తీవ్రాలోచనలు జరిపాడు. ఆలోచనకు పర్యవసానం రాకుమారి మాళవిని మాయం చేయటం. సోదరి మీద అభిమానం మెండుగా గల యువరాజు చంద్రశేఖర్ సోదరి అంతఃపురంలో లేకుండా పట్టాభిషేక మహోత్సవాన్ని అంగీకరించడని ప్రచండునికి తెలుసును. అలాగే జరిగింది కూడా. ఇంత అతర్నాటకం తను స్వయంగా జరిపించినా తనకేమీ తెలియనట్లుగానే అభినయిస్తూ యువరాజు చంద్రశేఖర్ సంరక్షణార్థం కొంతమంది సైనికుల్ని వెంట పంపాడు ప్రచండు. మహారాజు రవిశేఖర్కు జరిగిన తంతు చూసిన మీద ఎటూ తోచకుండా ఉంది. ఇంత తంతు ఎందుకు జరిగిందో ఇదే ప్రశ్న రవిశేఖర్ మెదడులో తిరుగనారంభించింది. ఎవరైనా సామ్రాజ్యకాంక్షతో వేసిన ఎత్తా? అదే నిజమైతే రాకుమారి మాళవిని ఎత్తుకుపోయినందున కలిగే ఉపయోగమేముంది? అలా జరిగేందుకు ఆస్కారం లేదు. కాకపోతే మాళవి రూపసంపదకు ముగ్ధుడై ఏ దుష్టమృగమైనా అంతటి సాహసానికి ఉపక్రమించాడేమో. ఎంత ఆలోచించినా తగిన కారణము, కారకులు తెలియకుండా ఉంది. తెల్లవారితే జరగనున్న పట్టాభిషేక మహోత్సవం వాయిదా వేయటంతో మరీ నిరుత్సాహపడిపోయాడు. కర్తవ్యశూన్యంగా పాన్పు మీద కూలబడ్డాడు. రెప్ప వాల్చకుండా చూస్తూ మెదడుని ఆలోచన పరం చేశాడు మహారాజు రవిశేఖర్. మాళవిని రాత్రికి రాత్రి మాయం చేసి ఎత్తుకుపోతున్న దుండగులు తమ గుర్రాన్ని వాయువేగంలో మేఘాల్ని పోటీ చేస్తూ పరిగెత్తుతున్నారు. గుర్రాలు నురగలు కక్కుతూ పరిగెడుతున్నాయి. జట్టు నాయకుడు జగ్గడు నల్ల ముసుగులో పోల్చ వీలు లేకుండా బంధించబడి ఉన్న మాళవిని బలంగా పట్టుకుని గుర్రాన్ని పరిగెత్తిస్తున్నాడు. గుర్రాలు నట్టడవిలో ప్రవేశించాయి. వేగంగా పరిగెత్తే గుర్రాలు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఎర్రని దుస్తులు ధరించిన ఎవరో వీరుడు ఇసురుగా జగ్గడున్న గుర్రం మీదకి ఏదో చెట్టు మీద నుంచి దూకాడు. జగ్గణ్ణి గట్టిగా రెండు కొట్టి ముసుగులో బంధించి తీసుకువెడుతున్న వాళ్లను రక్షించ ప్రయత్నించాడు. జగ్గడు ఎదురు తిరిగి ఎర్రగుడ్డల ముసుగు మనిషిని కొట్టాడు. అంతలో అతనితో ఉన్న తదితర భటులు తమ గుర్రాల్ని ఆపి తమ మార్గానికి అడ్డు తగిలిన అతని మీద కత్తులు దూశారు. ఎర్రదుస్తులు గల వ్యక్తి వెనక్కు పారిపోలేదు. మెరుపు వీరుడిలాగా తన వద్ద ఉన్న ఖడ్గంతో చిత్తుచిత్తుగా కొట్టి ఓడించాడు. వాళ్లు అతగాని దాటికి ఆగలేక వెనక్కు తిరిగి ఎక్కడివారక్కడ పలాయన మంత్రం పఠించారు. ఎర్రదుస్తులు గల వ్యక్తి నల్ల వస్త్రం ముసుగులో మనిషి కనబడకుండా బంధించబడి ఉన్న ఆమెకు ముసుగు తొలగించి చూశాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. ఎవరి స్త్రీమూర్తి అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. మాళవి అతగాన్ని చూసి ఆశ్చర్యపడింది. మీరెవరో సమయానికి సాహసించి నన్ను రక్షించారు. మీ మేలు జన్మజన్మలకు మరువలేను అన్నది సంతృప్తి హృదయంతో. సంతోషం. ఆమెను అదో విధంగా చూశాడు. మీరెవరు? తుంటరులు బంధించి తీసుకుపోవడానికి గల కారణం? ప్రశ్నించాడు అతను. నేను అవంతినగర రాకుమారి మాళవిని. తుంటరులు ఇలా బంధించి తీసుకువెడతారని ముందు పసిగట్టి ఉంటే తగు జాగ్రత్తలో ఉండేదాన్నే. ఇది అనుకోని సంఘటన. ఆగి అతన్ని క్రేగంట చూసింది మాళవి. అలానా? చిన్నగా నవ్వాడు. మీకు భయమేం లేదు, పదండి, మిమ్మల్ని మీ నగర పొలిమేర వరకు సాగనంపి వస్తాను తిరిగి అన్నాడు అతను. మీ నామధేయం తెలుసుకోవచ్చునా? ప్రశ్నించి పక్కగా చూసింది. నన్ను జయంత్ అంటారు. పొలిమేర వరకే అంటున్నారు. మా నగరంలో మీరు ప్రవేశించరాదా? అడిగింది మాళవి. కూడదని కాదు, అంతవరకే పంపదలిచాను కనుక అని ఆమె ముఖంలోకి చూశాడు జయంత్. నేను ప్రస్తుతం నగరానికి వెళ్ళదలుచుకోలేదు. నన్ను బంధించి తీసుకువెళ్లే కారణం తెలియదు. ఆ వెనుక ఏదో బలవత్తరమైన కథ ఉందని నా అనుమానం. దైవ నిర్ణయంలో ఉండి మనిద్దరం ఒకరినొకరు పరిచయమైనాము. మీకు అభ్యంతరం లేకపోతే నాకో సహాయం చేయండి. ఏమిటది? నొసలు చిట్లించి ప్రశ్నించాడు జయంత్. ఈనాడు సూర్యోదయ సమయానికి నా సోదరుడు చంద్రశేఖర్కు పట్టాభిషేక మహోత్సవం జరగవలసింది. ఆ మహోత్సవం నేను తిలకించకుండానే ఈ పరిస్థితి సంభవించింది. అందుకు నేను చింతిస్తున్నాను. అందుకే తీసుకువెడతానంటున్నాను. వెళ్ళినా ఉపయోగమేముంది? పట్టాభిషేక మహోత్సవం జరిగిపోయే ఉంటుంది నిరుత్సాహంతో జవాబిచ్చింది మాళవి. అయితే నన్నిప్పుడేం చేయమని మీ సెలవు? అడిగాడు జయంత్. చెప్పానుగా, ఏదో పెద్ద కథ ఉండి ఉండాలని. నన్నీ సమీపంలో ఎక్కడైనా ఉంచండి. మీరు మాత్రం
మా నగరానికి వెళ్లి అచ్చట విశేషాలు తెలుసుకొని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోతే నా సోదరునికి నా ఉనికి తెలియచేయండి. స్వయంగా వచ్చి నన్ను తీసుకువెడతారు. మమ్మల్ని పరాభవించిన వారి మీద ప్రతీకారం జరిపి తీరుతారు. జయంతును చూసి అన్నది రాకుమారి మాళవి. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ప్రశ్నార్థకంగా చూశారు. ఉంది. ముక్తసరిగా అన్నది. ఎవరతను? తెలుసుకునే ఉత్సాహంతో అడిగాడు. నా మేనమామ ప్రచండుడు. కాని అతగాడేనని ఖచ్చితంగా చెప్పలేను అని చెప్పింది మాళవి. మీ మేనమామ మీద అనుమానం రావటానికి కారణం? అడిగాడు. అతను మానవత్వం లోపించిన మనిషి. స్వార్థపరుడు. నన్ను పెళ్లాడాలని చూశాడు. నేను అంగీకరించలేదు. అయినప్పటికీ అతనిలోని కోరికను చంపుకోలేదు. నన్ను తరచూ కలుసుకుంటూ తన కోరిక తీర్చమని కోరేవాడు. అతని కోరిక తీర్చలేనని చెప్పిన మీద నా మీద కోపగించుకుని అంతలోనే శాంతిస్తూ ఉండేవాడు. అడగరాని ప్రశ్న అడుగుతున్నాను. పోనీ మీరు అతగాణ్ణే పెళ్లాడితే? ఇష్టం లేని పనికి ఎవరు మాత్రం ఎలా అంగీకరించగలరు? పోనీ మీరెవరినైనా ప్రేమించారా? అడిగాడు జయంత్. లేదు. ఒక్కసారి జయంత్ కళ్ళలోకి చూసి అన్నది మాళవి. మీ మేనమామలోని కోరిక అది ఒక్కటేనా? మరేవైనా ఉన్నాయా? సూటిగా చూస్తూ మామూలుగా అడిగాడు. నాకు తెలిసినంత వరకు అది ఒక్కటే. మామూలుగా అన్నది మాళవి. అంత తేలిగ్గా తీసేయటానికి వీలు పడదు. మీరు చెప్పిన కథను బట్టి చూస్తే పట్టాభిషేకం నిరాటంకంగా జరుగుతుందనే నమ్మకం కూడా నాకు కలగటం లేదు. అది నిజమే అయ్యుండొచ్చు. నేనంటే నా సోదరునికి ఎంతో అభిమానం, గౌరవం. నాకే ఆపద సంభవించినా తర్వాత పట్టాభిషేకం జరుపుకునేటందుకు నిరాకరించినా నిరాకరించవచ్చు అన్నది మాళవి. జయంత్ క్షణంసేపు ఆలోచించాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది మాళవి. ఈ సమీపానే మా నివాసం. కొంతకాలం మీరు మా ఇంటి వద్దనే ఉండండి. అక్కడ మీకే లోటు రాదు. మీ మంచి చెడ్డలు చూడటానికి మా తల్లిగారున్నారు. మీకు వివాహం కాలేదా? జయంత్ మాటకు అడ్డు తగులుతూ అడిగింది. లేదు అన్నాడు జయంత్. మీరు మా నగరం వెళ్లి అక్కడి విషయాలు తెలుసుకువస్తారా? శరణాగతులకు సహాయపడటమే మా కర్తవ్యం. అతని మాటలలో నలుసంత గర్వం కనిపించింది. అంతేకాదు మీకు ఇంతటి ద్రోహం తలపెట్టిన నీచుడు ఎవరో తెలుసుకుని అతగానికి చక్కని గుణపాఠం చెబుతాను. జయంత్ అనగా మాళవి సంతృప్తి చెందింది. ఆమె ముఖం వికసించింది. అంతలో రండి మా నివాసానికి వెడదాం అంటూనే ముందు రెండడుగులు వేశాడు జయంత్. మాళవి మారు మాట్లాడలేదు. అతన్ని అనుసరించింది. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న జయంత్ నివాసానికి చేరుకున్నారు ఆ ఇద్దరు. అది చిన్న కుటీరము. కుటీరం చేరడంలోనే ఇదే మా నివాసం అన్నాడు జయంత్. మాళవి తలాడించింది. జయంత్ ఆమెను లోపలికి రమ్మన్నాడు. మాళవి అతన్ని అనుసరించింది. మాళవి లోపల అడుగు పెడుతూనే లోపల నలువేపులకు దృష్టి పంపింది. ఆమెకు అది పేదల నివాస గృహంగా కనిపించింది. అంతఃపురంలో దాసదాసీల సందడితో కాలం గడపటానికి అలవాటు పడిన తను ఆ కుటీరంలో ఒంటరిగా ఎలా కాలం గడపాలో, ఎలా పొద్దుపోతుందో అని క్షణం ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చి విడిచిపెట్టింది మాళవి. అప్పుడే నీటి కుండను చంకన పెట్టుకుని లోపల అడుగుపెట్టింది నడి వయసులో ఉన్నామె. ఆమెను చూపిస్తూ ఆవిడే మా అమ్మగారు రాజేశ్వరి అన్నాడు జయంత్. మాళవి అలానా అంటూ చిరునవ్వు చిందించి నమస్కరించింది. రాజేశ్వరి ప్రతి నమస్కారం చేస్తూ ఎవరు నాయనా ఈమె? ప్రశ్నించి చంకనున్న కుండ గట్టుమీద పెట్టింది రాజేశ్వరి. అసహాయ స్థితిలో ఉన్న ఈమెను ఎవరో దుండగులు బంధించి తీసుకుపోతున్నారు అని ప్రారంభించి ఆమెను గురించి తను తెలుసుకున్నంత వరకు అక్షరం విడువకుండా చెప్పాడు జయంత్. రాజేశ్వరి ఎందుకో గతుక్కుమన్నది. ఆమె ముఖ కవళికలు క్షణంలో మారినా జయంత్ మాళవీలు పసిగట్టలేదు. అంతలోనే రాజేశ్వరి తేరుకుంది. నాయనా ప్రభువులతో చెలగాటం ప్రాణ సంకటమవుతుంది అప్పుడప్పుడు అన్నది. అవ్వచ్చు. కానీ నీ కుమారునికి అలాంటి భయం లేదని నీకు తెలియదా? అసహాయ స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాపాడాలని నువ్వే కదమ్మా చెప్పావ్? పోనీ నన్ను కాపాడటం మీకు అభ్యంతరమైతే వెళ్ళిపోతానమ్మా. జయంత్ మాటకు అడ్డు తగులుతూ అన్నది మాళవి. లేదమ్మా నువ్విక్కడ స్వేచ్ఛగా నిరాటంకంగా ఉండొచ్చును. లేని నవ్వును తెచ్చిపెట్టుకుంది రాజేశ్వరి. మా అమ్మ మంచిది. ప్రేమానురాగాలతో గట్టిగా కౌగిలించుకున్నాడు జయంత్. ఆ ఇద్దరి పవిత్ర అనురాగాన్ని చూసి చిరునవ్వుతో చిన్నగా నిట్టూర్పు విడిచింది మాళవి.
సోదరిని చెరవిడిపించే దీక్షతో వాయువేగాన్ని పోటీ చేస్తూ తన గుర్రాన్ని పరిగెత్తిస్తున్న చంద్రశేఖర్కు వెనక నుండి ఎవరో పిలిచినట్లు వినిపించింది. చేతనున్న కళ్ళం లాగి పట్టాడు. ముందడుగు వేస్తున్న గుర్రం ఆగింది. గుర్రం మీద కూర్చునే తల తిప్పి వెనక్కు చూశాడు. అతని వెనుకనే మరో నలుగురు వ్యక్తులు గుర్రాల మీద తన వైపే వస్తూ ఆగమని చెయ్యి ఆడించారు. చంద్రశేఖర్ గుర్రం మీద నుండి దిగకుండా ఆగి తన వైపే వస్తున్న వాళ్లను చూశాడు. వెనక వస్తున్న నలుగురు తమ రాజ్యానికి సంబంధించిన సైనికులే. ఏం వార్తను మోసుకొచ్చారు? చంద్రశేఖర్ అడిగాడు. మీకు అంగరక్షకులుగా వెళ్లమని ప్రచండుల వారి ఆజ్ఞ అన్నాడు ఒక లావుపాటి భటుడు. పనికి మాలిన మీ సహాయాన్ని కోరలేదు. ఒంటరిగా వెళ్లే నా సోదరి మాళవి ఎక్కడున్నా శోధించి తీసుకురాగలను. టీవీగా తల విదిలించి అన్నాడు యువరాజు చంద్రశేఖర్. చంద్రశేఖర్ చెప్పేది అనుచరులు వినిపించుకోలేదు. అది కేవలం ప్రచండుడి ఆజ్ఞ మాత్రమే కాదని, ప్రభువు ఉత్తరువు కూడా అదేనని చెప్పారు భటులు. తండ్రి మాట కాదనలేక తటస్థంగా ఊరుకున్నాడు. పదండి అంటూ గుర్రాన్ని సడిలించాడు చంద్రశేఖర్. గుర్రాలు ముందుకు పరిగెడుతున్నాయి. చంద్రశేఖర్ అనుచరులతో పెద్ద కొండ ఎక్కాడు. గుర్రాలు కొండ శిఖరానికి వెళ్లాయి. అక్కడ్నుంచి చంద్రశేఖర్ చుట్టూ కలయ చూస్తూ సందర్భంలో అక్కడున్న పెద్ద బండ పక్క నుండి పెద్ద పెట్టున వికటాట్టహాసం వినిపించింది. గుర్రం మీద చంద్రశేఖర్ ఆశ్చర్యంతో దృష్టి నలువేపులా పరిగెత్తించాడు. అతని ఎదుటకు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపించాడు ప్రచండు. ప్రచండా! చిన్నగా పెదాల మీద దొర్లించాడు చంద్రశేఖర్. అవును, ప్రచండుణ్ణే. యువరాజా వారి పట్టాభిషేక మహోత్సవం ఈ కొండ శిఖరాన స్వయంగా జరిపించాలన్న ఉత్సాహంతో వచ్చాను. ఈర్ష్యగా నవ్వుతూ అతన్ని వంక చూశాడు ప్రచండు. నీ ధోరణి అర్థం కావట్లేదు, నొసలు చిట్లించి అన్నాడు చంద్రశేఖర్. క్షణాల్లోనే అర్థమవుతుంది. అయినా ఆశయం తెలిపి సంకల్పించిన పనిని చెప్పి చేయటం మంచిది కదా. చెప్తున్నాను విను అని ప్రచండు ఇంకేదో చెప్పబోతూ ఉండగా, నువ్వు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. నీ కుటిల స్వభావం నాకు తెలియదనుకోకు. ఇప్పుడు చెప్పు, ఈ పన్నాగమంతా పన్నింది నువ్వే కదూ? సూటిగా అడిగాడు చంద్రశేఖర్. అవును, అదే చెబుతున్నాను. నన్ను పెళ్లాడటానికి నిరాకరించిన నీ సోదరి మాళవి పరపురుషుణ్ణి పెళ్లాడి సంతోషంగా గడపటం ఇంత మేనమామనయ్యుండి చూస్తూ నేను ఎలా సహించి ఊరుకుంటాను? సింహాసనం అధిష్ఠించి సాటిలేని మేటి ప్రభువుగా ప్రజామన్ననలు పొందాలనే కాంక్షగల నేను, నాకంటే చిన్నవాడివి, పాలించే దక్షత లేనివాడివి, తూర్పు పడమర తెలియనివాడివి, నీకు పట్టాభిషేక మహోత్సవం జరిపితే నీకు మకుటాభిషేకం జరుగుతుంటే చేతకాని చచ్చు దద్దమ్మలాగా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నాకు రెండు ఆశయాలున్నాయి. ప్రథమ కోరిక అవంతినగర యువరాణి మాళవిని వివాహమాడటం. ద్వితీయ కోరిక అవంతినగర సింహాసనాన్ని అలంకరించి మకుటాభిషేకం జరిపించుకోవటం. ఈ 2 కోరికలు నెరవేర్చుకోవటానికి నాందిగా నీ సోదరి మాళవిని నిర్ణీత రహస్య స్థలానికి పంపాను. నిన్ను ఇక్కడే నా ఖడ్గానికి బలి తీసుకుంటాను అన్నాడు ప్రచండు. నోర్మొయ్, నీ వంటి దుష్ట మృగాన్ని కనికరించి విడిచిపెట్టకూడదు. ఆగి తనతో ఉన్న భటుల్ని చూస్తూ ఆ మృగాన్ని బంధించండి తిరిగి ఆజ్ఞాపించాడు చంద్రశేఖర్. ప్రచండు పెద్ద పెట్టున ఆ ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు. వెంట ఉన్న భటులు చంద్రశేఖర్ ఆజ్ఞ శిరస వహించనట్లు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. నీ వలన కాని నీ ఆజ్ఞను నా ఆజ్ఞగా చేయించమంటావా? వ్యంగ్య ధోరణిలో అడిగాడు ప్రచండు. నీ మదమణచటానికి వేరే భటులు అవసరం లేదు. నేను ఒక్కడే చాలు. ఇప్పుడే నా ఖడ్గంతో నీ రక్తాన్ని చవిచూస్తాను అంటూనే వరలోంచి కత్తి దూశాడు చంద్రశేఖర్. తెలివి అన్నిటా ఉపయోగపడదు. తీసిన కత్తి వరలో పెట్టు నవ్వుతూ అని చంద్రశేఖర్ పక్కనున్న భటులకు కనుసైగ చేశాడు ప్రచండు. అతని కనుసైగను చంద్రశేఖర్ గుర్తించలేదు. భటులు ఉన్నవాణ్ణి ఉన్నట్లు ఎటూ కదలకుండా రెక్కలు పట్టుకున్నారు బలంగా. ఇప్పుడు చెప్పు, నగరంలో భటులు ఎవరి ఆజ్ఞను శిరసావహిస్తారో? ఆగి చంద్రశేఖర్ మొహంలోకి హేళనగా చూస్తూ నవ్వాడు. నాకంటే చిన్నవాడివి, సాటి వయస్కుడితో కత్తి దూసి పోరాడటం వీరపురుషుని లక్షణం కాని నీతో కాదు. ఈ సంగతి నా తండ్రికి తెలిస్తే నిన్ను అంతం చేస్తాడు అన్నాడు చంద్రశేఖర్. కుట్ర పన్నేవాడు నువ్వు అనుకున్నంత తెలివి తక్కువగా వ్యవహరించడు.
ముందు చేయవలసిన తతంగం చేసి మరీ పనులు ప్రారంభిస్తాడు. ఇలాంటి మెలకువలు తెలియని వాడివి కనుకనే నీకు పాలించే అర్హత లేదని చెప్పాను. నీ సోదరిని ఎప్పుడైతే నా అనుచరులు బంధించి తీసుకువెళ్లారో, నిన్ను నీడలా నా అనుచరులు ఎప్పుడైతే వెంటాడుతూ వచ్చి నిన్ను ఎటూ కదలలేని స్థితిలో బంధించారో, అదే క్షణంలో అక్కడ నీ తండ్రి అంటే వృద్ధ మహారాజు కూడా చెరసాల పాలై ఉంటాడని తెలుసుకో. చంద్రశేఖర్కి జవాబు ఇచ్చాడు. ద్రోహి ఆయనవాడుగా ఇంట్లో చేరి బంధుప్రీతి విడిచిపెట్టి ఇంత ద్రోహానికి పూనుకుంటావా? పళ్ళు బిగించి సింహం పిల్లలాగా రొప్పాడు చంద్రశేఖర్. వెర్రివాడ, ఆయనవాడుగా చేరకపోతే పద్మవ్యూహం పన్ని పనులు ఈడేర్చుకునే అవకాశం ఎలా ఉంటుంది? తోడబుట్టిన సోదరి స్వర్గస్థురాలైనాక మీ కుటుంబానికి నాకు మధ్య బంధుత్వం ఎక్కడ్నుంచి వస్తుంది? ఇచ్చిన సంబంధం ఇస్తే తీరుతుందనే సామెత తెలియని మూర్ఖుడివి. నీకు చెప్పినా అర్థం కాదు. చేయదలుచుకున్న కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించి తిరిగి వెళ్లి భారీ ఎత్తున పట్టాభిషేకం జరుపుకోవటమే మిగిలి ఉన్నది అన్నాడు ప్రచండుడు. ఏమిటది? చంద్రశేఖర్ ప్రశ్నించాడు. ఈ కొండ శిఖరం నుండి కొండ కింద కనపడే లోయ నిన్ను ఆహారంగా అని వికటంగా నవ్వి అనుచరుల్ని చూస్తూ అని తల విదిలించాడు. అప్పటి వరకు చంద్రశేఖర్ను ఎటూ కదలకుండా పట్టుకుని ఉన్న భటులు అతన్ని విసురుగా కొండ మీద నుండి లోయలోకి త్రోసేశారు. ప్రచండుడు వికటాట్టహాసం చేశాడు. ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. వెనక్కి రండి అని ఒక్క ఎగురున తన గుర్రం మీద వాలాడు ప్రచండుడు. నలుగురు భటులు కూడా గుర్రాల మీద వాలారు. ఏయ్ దుర్దండ అని గట్టిగా అరిచాడు అతి భయంకరంగా కనిపించుతున్న పొడుగాటి వ్యక్తి. పొడుక్కి తెగిన లావు, కండలు ఉండలుగా తిరిగిన శరీరం, వెడల్పైన మోహం, ఎర్రజీర కలిగిన గుండ్రపు కళ్ళు, ఉంగరాలు తిరిగిన జుట్టు, కోరమీసం, పెరిగిన గెడ్డం, మనిషి పుష్టిగా నిండుగా ఉన్నాడు. అతని చూపుల్లో ఏదో వాంఛ, మాటల్లో ఏదో ఆందోళన స్పష్టమవుతుంది. మెళ్ళో పకీరు పూసల దండ, జబ్బలకు నడుముకు నల్లని తాళ్లు బిగించబడి ఉన్నాయి. అతగాని దృష్టి ఎదురుగా చాలా ఎత్తుగా నిండుగా అలంకరించబడిన కామవర్ధని విగ్రహం మీద ఉంది. ఏది మంత్రదండం అన్నాడు గట్టిగా. వికృతంగా వంపులు తిరిగి నిలబడిన దూర్దండుని చేత గట్టిగా పట్టబడి ఉన్న మంత్రదండం పట్టుకున్నాడు. దూర్దండు వింతగా వికృతంగా గుహ ప్రతిధ్వనించేటట్లు అరుస్తూ గుప్పెడు విడిచిపెట్టాడు. దేవి, నీ సందేశానుసారం నాగు కొలను పక్కనున్న నాగు పున్నమి పూలు నిత్యం 101 పువ్వులు తెప్పించి పూజ చేయమన్నావు. చేస్తున్నాను. ఆ పువ్వులు అవివాహిత అయిన కన్య ద్వారా తెప్పించాలన్నావు. విశాల నగరాధీశ్వరుని ఏకైక పుత్రికను బలాత్కరించి తెచ్చాను. ఆ కన్యకు పూర్వస్మృతి లేకుండా చేసి నీ కోరిక ప్రకారం పుష్పాలు తీసుకొచ్చేటందుకు ఏర్పాటు చేశాను. ఏది నీ కటాక్షము? ఎప్పుడు సిద్ధిస్తుంది నా ఆశయం? సూటిగా ప్రశ్నించాడు విగ్రహం వంక తదేక దృష్టితో చూసి. మాంత్రిక అన్నాడు దూర్దండు. ఏమి సెలవిచ్చింది తల్లి? తల తిప్పి దూర్దండు చూస్తూ అడిగాడు. నిత్యం నీవు పూజించే పుష్పాలలో ఒక పుష్పం కామవర్ధని శిరస్సున నిలిచిన వెంటనే నీ కోరిక సిద్ధిస్తుందని తల్లి చెప్పిన మాటలు గుర్తులేవా? దూర్దండు అడిగాడు. నిజమే, అది ఎప్పటికీ సిద్ధిస్తుందని నా ప్రశ్న. మాంత్రికుడు అడిగాడు. ముందు చావు అనేది లేకుండా చూసుకో అన్నాడు దూర్దండు. ఎలా? ప్రశ్నించాడు మాంత్రికుడు. అది కామవర్ధిని సెలవిచ్చింది కదా, 4 గండబేరుంట పక్షుల్ని తెచ్చి ఆ రక్తంలో దిగంబరంగా స్నానం చేస్తే చావు అనేది ఉండదని. అవును, ఆ పక్షులు పట్టి తేవాలి. దుష్టశక్తుల్ని ఆరాధించే ధీమంతుడివి. ఆ పాటి తెలియదా అన్నాడు దూర్దండు. మాంత్రికుడు అవునని గర్వంతో తలాడించి ఎదురుగా ఉన్న దేవికి నమస్కరించాడు. ఆ వెంటనే మంత్రపు వెముకను భద్రంగా ఉంచుకుని 4 అడుగులు వేసి అపరంజి అని గట్టిగా అరిచాడు. అపరంజి వేగంగా అక్కడికి పరిగెత్తుకొస్తూ వస్తున్నానా అన్నది. నేను కార్యాచరణ నిమిత్తం వెడుతున్నాను. సూర్యోదయానికి ముందే తిరిగొస్తాను. ఈలోగా గుహను జాగ్రత్తగా చూసుకో. నేను వచ్చిన పిదప పూజా పుష్పాలు తేవటానికి వెళ్ళొచ్చును అన్నాడు మాంత్రికుడు. నా సంగతి తెలుసును కదా, కనీసం చీమ ప్రవేశించినా బంధించి అన్నకు అప్పగిస్తాను అపరంజి జవాబిచ్చింది. శభాష్ చెల్లి, శభాష్ అంటూ ఆమె భుజం తట్టి నవ్వుతూ గుహలో నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టాడు మాంత్రికుడు. మాళవి సందేశాను ప్రకారం జయంత్ కోటలోని విశేషాలు తెలుసుకుని వచ్చే నిమిత్తంగా బయలుదేరాడు.
కోట గుమ్మంలో అడుగు పెడుతూనే కోటలో ఆ రాత్రికి రాత్రి జరిగిన విషయమంతని విశదీకరించటంలో వృద్ధరాజు రవిశేఖర్ కూడా కనబడటం లేదని, నాటికి మూడో నాడు ప్రచండుడు తాత్కాలికంగా ప్రజా కోరిక మీద మకుటాభిషేకం జరుపుకోబోతున్నాడని కూడా తెలిసింది. దాంతో జయంతికి ఆగ్రహం కలిగింది. కుట్రలతో కుతంత్రాలతో సింహాసనం చేపట్టటానికి ప్రయత్నిస్తే అపజయం సిద్ధించి తీరుతుందని రాజభక్తి పరాయణులైన భటులకు చెప్పాడు. అక్కడి వాళ్ళు జయంతును వివరం అడగ్గా తను ఎవరైనా అనుక్షణం ప్రచండుని అడుగులకు ఆటంకపరిచి మకుటాభిషేక అర్హుడైన యువరాజు చంద్రశేఖర్ను ఎక్కడున్నా తీసుకువస్తానని చెప్పాడు. రాజపూజా దురందులకు ధైర్యం బోధించి తను వచ్చిన దారినే వెళ్లిపోయాడు జయంత్. చెప్పిన విధంగా మాంత్రికుడు గండబేరుండ పక్షుల్ని పట్టుకువచ్చాడు. అతని చేతనున్న పక్షుల్ని చూసిన అపరంజి ఎందుకని అడిగింది. వాటితో చాలా పనుంది నవ్వుతూ గర్వంగా అన్నాడు. నాతో చెప్పకూడదా అన్నా? గారంగా ప్రశ్నించింది. అది ఇప్పుడు కాదమ్మా, చెల్లెలికి చెప్పవలసిన అవసరం ఉందనిపించినప్పుడు తప్పక చెప్తాను. స్నాన సంధ్య వగైరాలు పూర్తి అయ్యేలోపుగానే వెళ్ళి నాగపున్నమి పూలు తీసుకురామ్మా, దేవికి పూజ ముగిస్తేనే కాని ఏ పని చేయరాదు. నవ్వి అపరంజిని అదోలా చూశాడు మాంత్రికుడు. అపరంజి సరేనని తల ఆడించింది. పూల సజ్జ చేత పట్టుకుని వేగంగా అక్కడ్నుంచి పరిగెత్తింది. మాంత్రికుడు తెచ్చిన గండబేరుంట పక్షుల్ని నిర్ణీత ప్రదేశంలో ఉంచాడు. మంత్రదండం సహాయంతో దూర్ధండుణ్ణి పిలిచి మాయాకొలను సృష్టింపచేశాడు. గండబేరుంట పక్షుల్ని చంపి ఆ రక్తాన్ని అక్కడ సృష్టించబడిన కొలనులో పిండాడు. పిండిన ఆ రక్తంలో కొలను నిండుగా నీరు ఉండేటట్టు ఏర్పాట్లు చేశాడు. వెంటనే వంటినున్న వస్త్రాలను నల్లని తాళ్లును ఉడదీశాడు. ఒక్క ఎగురున కొలనులో దూకి నకసిగ పర్యంతం నీటిలో మునిగి స్నానం చేసి ఒడ్డుకు వస్తూనే విజయం ప్రాప్తించినట్లు పెద్ద పెట్టున నవ్వాడు. తిరిగి దుస్తులు ధరించి దూర్ధండుణ్ణి పిలిచాడు మాంత్రికుడు. దూర్ధండా, దేవి సందేశానుసారం ఆచరించిన ఈ మాంత్రికుడికి చావులేదుగా? గుహ ప్రతిధ్వనిచ్చేటట్లు గర్జిస్తూ అడిగాడు. ఉంది అన్నాడు దూర్ధండు. తుళ్ళిపడి ఉందా అని చిన్నగా ఆశ్చర్యంతో అన్నాడు. ఏమిటి నేను చేసిన అపచారం? తిరిగి ప్రశ్నించాడు మాంత్రికుడు. స్నానం ఆచరించేటప్పుడు వంటి మీద ఏమీ ఉండరాదు, కాని నీవు మెడలో మంత్రోచ్చారణతో ధరించిన పూసల దండను తీయలేదు. అంచేత ఎవరైనా ఆ స్థలాన్ని కనిపెట్టి అక్కడ కొట్టినట్లయితే క్షణమే నువ్వు మరణించి తీరుతావు అన్నాడు దూర్ధండు. అపచారానికి ఆధారంగా మళ్లీ గండబేరుంట పక్షుల్ని తెచ్చి ఈసారి పొరపాటు లేకుండా స్నానం చేస్తాను క్షణం ఆలోచించి అన్నాడు. అది నీ తెలివి తక్కువ అవుతుంది. అవకాశం దుష్టశక్తుల్ని ఆరాధించే వారికి ఒక్కసారి మాత్రమే ఉంటుంది దూర్ధండు అన్నాడు. ఎంత అపచారం చేశాను? చిన్నగా గొనుక్కున్నాడు మాంత్రికుడు. చేసిన దానికి చింతించి ప్రయోజనం లేదు. భవిష్యత్తులో కంఠం ఎవరూ నరకకుండా తప్పించుకో ఇంతే నువ్వు చేయగలిగింది అన్నాడు సమాధానంగా దూర్ధండు. మాంత్రికుడు నిరుత్సాహపడ్డాడు. కాని నిరుత్సాహపడి చేయగలిగింది మాత్రం ఏముంది? అంతలోనే సమాధానపరుచుకున్నాడు. తదుపరి ఆచరించాల్సిన కార్యక్రమంలో ప్రవేశించాడు. అపరంజి నాగుకొలను ప్రవేశించి నాగుపున్నమి పూలు 101 కోసి పూల సజ్జ నింపుకొని తిరిగి వేగంగా నడిచి వెడుతూ సెలయేరు ఒడ్డున అడుగుపెట్టింది. ఆమె నడకలో ఏదో తొందర ప్రతిఘడియ వెన్ను తట్టింది. వేగంగా నడిచి వెడుతూనే ఆమె దృష్టి నది అంచు మీదకు మరలింది. నది ఒడ్డున ఎవరో బోర్లగా స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఎవరో అసహాయ స్థితిలో నదిలో పడిపోయి ఉంటాడని అనుకుంది. అతగాడంటే ఎందుకో జాలి కలిగింది. ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్లను రక్షించటం మానవ ధర్మంగా భావించింది. చేత ఉన్న పూల సజ్జ పక్కన పెట్టి గబగబా అతని వైపు నడిచింది. మనిషిని పరీక్షగా చూసింది. నాడీ వగైరాలు చూసి బ్రతికున్నాడని ఊహించి అతన్ని వెల్లకిలగా పడుకోబెట్టింది. ముఖ కవళికలు క్షీణించని అతగాన్ని చూసి పాపం ఇతగాడెవరో అనుకున్నది. అతన్ని తాకటంతో ఎన్నడూ లేని అనుభూతి కలిగింది. ఆమె శరీరం పులకించింది. క్షణం ఆలోచించి పూల సజ్జ అక్కడే విడిచి వేగంగా నాగుకొలను పక్కనున్న పూల తోటకు వెళ్ళింది. అందులో సంజీవని చెట్టున్నది. ఆ చెట్టు యొక్క ప్రభావం ఒక్కసారి తన అన్న మాంత్రికుడు స్వయంగా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మృత్యుముఖంలో ఉన్న వాళ్ల ముక్కులో సంజీవని ఆకు పసరు 2 బొట్లు వేస్తే వాళ్ల మృత్యువు ముఖం నుంచి దూరమై సజీవులై వాళ్ళు మృత్యువు ముఖం నుంచి దూరమై సజీవులై సలక్షణంగా బతుకుతారని చెప్పాడు మాంత్రికుడు. అపరంజి 2 ఆకుల్ని కోసుకుని రెప్పపాటు కాలంలో నది ఒడ్డున చేరి ఆ పసరు అతని ముక్కుల్లో పోసింది. వెంటనే అతను సజీవుడై కళ్ళు తిప్పి చూశాడు. నిస్సత్తువులో పడి ఉన్నాడు.
కూర్చోలేకపోయాడు. "నువ్వెవరమ్మా?" అన్నాడు హీనస్వరంతో. "నేనెవరో చెప్తాను తర్వాత. ముందు నువ్వెవరో, ఈ స్థితి ఎలా సంభవించిందో చెప్పు" తల ఆడించి అడిగింది అపరంజి. "నేను అవంతి నగర రాకుమారుడు చంద్రశేఖర్‌ను." "ఏమిటి రాకుమారులా?" చంద్రశేఖర్ మాటకు అడ్డు తగులుతూ ఆశ్చర్యంతో అన్నది అపరంజి. చంద్రశేఖర్ అవునని తలాడించాడు. మిగతా వివరం చెప్పే శక్తి లేదు ప్రస్తుతంలో. ఆగాడు చంద్రశేఖర్. అపరంజి అతన్ని తను వత్తాసుగా ఉండి లేవదీసింది. "ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు" అన్నాడు అపరంజి ముఖంలోకి చూస్తూ చంద్రశేఖర్. "ముందు నీకు ఆరోగ్యం చిక్కనివ్వు, తర్వాత అంతా చెప్తాను" అంది అపరంజి. "అయితే నిన్ను ఏమని పిలవాలి?" ప్రశ్నించాడు నీరసంతో. "అపరంజి అంటే చాలు" అంది అపరంజి. చంద్రశేఖర్ సరేనని తల ఆడించాడు. "ఈ దగ్గర్లోనే పాడుపడిన శివాలయం ఉంది. అక్కడికెవరూ శత్రువులు రారు. నేను మాత్రమే వస్తుంటాను. మీకు స్వస్థం చేకూరే వరకు అక్కడనే ఉండండి" అని చెప్పింది అతని చెయ్యి పట్టుకుని భద్రంగా తీసుకువెడుతూనే. చంద్రశేఖర్ అవునని కాదని చెప్పలేదు. అపరంజి ముఖంలోకి మాత్రం ఒకసారి చూసి ఊరుకున్నాడు. ఇద్దరూ ఆలయంలో అడుగుపెట్టారు. అపరంజి క్షణాల్లో ఎండిన ఆకులమయంగా ఉన్న ఆ స్థలాన్ని బాగుచేసింది. చంద్రశేఖర్ అక్కడ కూర్చున్నాడు. "ఇదిగో ఈ ఉంగరం మీ దగ్గరుంచండి." "ఉంగరం ఎక్కడిది? ఎవరిచ్చారు?" అని మాత్రం అడగొద్దు. ఉంగరంలో ఉన్న రవ్వను చూస్తూ మీకు కావలసిన వస్తువులు కోరుకుంటే మరుక్షణంలో అవి మీ ఎదుట ఉంటాయి అని తన వేలిన ఉన్న ఉంగరం తీసి చంద్రశేఖర్‌కు ఇచ్చింది. "నేను మాత్రం ప్రతిదినం సూర్యోదయానికి ముందు వస్తాను. సూర్యోదయం కాగానే ముందే తిరిగి వెడతాను. ఎందుకొస్తావ్? ఎక్కడ్నుంచొస్తావ్? ఎక్కడికి వెడతావ్? అని మాత్రం అడగొద్దు. మీకు ఎలాంటి సందేహాలు వచ్చినా మనస్సులో ఉంచుకోండి. తగిన సమయం ఆసన్నమైనప్పుడు వివరంగా నేనే చెప్తాను" తిరిగి అన్నది అపరంజి. "మంచిది" సమాధానమిచ్చాడు చంద్రశేఖర్. అపరంజి పూలసజ్జ పట్టుకుని చిరునవ్వుతో చంద్రశేఖర్‌ను అదోలా చూసి గబగబా నడిచి వెడుతున్నది. ఆమె కంటికి దూరమయ్యే వరకు అట్టే చూసి, ఆ వెంటనే చేతిలో ఉంగరంలోని రవ్వను తదేక దృష్టితో చూస్తూ "ఆకలిగా ఉంది, తినుబండారాలు కావాలి" అంటూ కళ్ళు మూసుకున్నాడు. అతడు మరుక్షణంలో కళ్ళు తెరవగా కావలసిన తినుబండారాలు పళ్ళాల్లో చక్కగా అమర్చబడి ఎదురుగా పెట్టి ఉన్నాయి. చంద్రశేఖర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. చేతిలో ఉంగరంను ముద్దు పెట్టుకుని మధ్యవెలికి అలంకరించుకున్నాడు. ఎదురుగా ఉన్న తినుబండారాలు తిని ఆకలి బాధ తీర్చుకున్నాడు. అనంతరం అతనికి కాసేపు విశ్రమించాలనిపించింది. ఉంగరం చూసుకుంటూ పాన్పు కావాలనుకున్నాడు. ఆ మరుఘడియలో పాన్పు తయారుగా కనిపించింది. చంద్రశేఖర్ పాన్పు మీద ఒరిగాడు. చిటికెలో అతనికి నిద్ర ముంచుకు వచ్చేసింది. "నా రాక కోసం నిరీక్షిస్తుంటావని అనుకుంటూనే ఉన్నాను" గడపలో గుర్రం మీద నుండి దిగుతూనే అన్నాడు జయంత్. మాళవి చిరునవ్వుతో అతన్ని చూస్తూ అవునన్నట్టు తలాడించుచూ లేచి నిలబడింది. "నగర విశేషాలు?" ప్రశ్నించింది మామూలుగా. అవంతిలో తను తెలుసుకున్న విషయాలు అక్షరం విడవకుండా విశదీకరించాడు. అనంతరం పరిస్థితులు చక్కబడే వరకు నీవిక్కడనే ఉండాలి అన్నాడు. "ఆశ్రయమిచ్చిన వారి మాట కాదనటం సమంజసం కాదనుకోండి. అయినప్పటికీ ఎంతకాలానికి చక్కబడతాయి? నా సోదరుడు చంద్రశేఖర్ బోగట్టా ఏమైనా తెలిసిందా? అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏదేమైనా మీ కుటుంబానికి పూర్తి న్యాయం చేకూరే వరకు నేను నిద్రపోను, ఎత్తిన కత్తి దింపను. సరేనా? పద లోపలకు పోదాం" అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు జయంత్. మాళవి "ఏమిటా సాహసం" అన్నట్లు అతన్ని చూసింది. తన తొందరబాటుకి సిగ్గుపడుతూ ఆమె చేతిని వదిలాడు జయంత్. ఇద్దరూ లోపలకు ప్రవేశించేసరికి రాజమాత పూజా మందిరం ముందు కూర్చొని దైవ ప్రార్థన చేసుకుంటుంది. చిరంజీవులిద్దరూ చేతులు జోడించి పూజా మందిరంలో ఉన్న దేవికి నమస్కరించారు. రాజమాత ఆ ఇద్దరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది. తర్వాత ఆ ముగ్గురు మాట్లాడుకోవటంతో అవంతి నగర విషయాలు కూడా చర్చించుకున్నారు. ఆశ్రయం ఇచ్చారు, కాని ఎంతకాలం అని ఉండేదో బోధపడటం లేదు అన్నది రాకుమారి మాళవి. "పిచ్చిదానా, ఎందుకా సంకోచం? మాతో పాటే పట్టెడన్నం తిని గడుపుతావ్. నీకోసం ప్రత్యేకించి మేమేమీ శ్రమపడటం లేదు కదా" అన్నది రాజమాత. "మీకు నా మీద కలిగిన అభిమానానికి కృతజ్ఞురాలను" మాళవి అనగా, "నీవు వచ్చిన నాటి నుంచి నా దుఃఖాన్ని నేను మరిచిపోయాను" అన్నది రాజమాత. "ఏమిటమ్మా ఆ దుఃఖం?" "కారణాంతరాల వలన కారడవిలో కాలం గడుపుతున్నాం. ఒకప్పుడు మాది మంచి కుటుంబమే" రాజమాత అనడంతో మాళవి ఆశ్చర్యంతో చూసింది. "అవును మాళవి, అమ్మ చెప్పింది నిజం" జయంతు చెప్పాడు మధ్యలో.
ఉంటే ఇప్పటికి నీ వయసు ఉండేది నా కుమార్తెకు. 12వ సంవత్సరం జరుగుచుండగా అంతఃపురంలో అని ఇంకేదో చెప్పబోయింది రాజమాత. అంతఃపురం అంటున్నారేమిటి? ఆశ్చర్యంతో ఆతృతగా అడిగాడు జయంత్. ఏమీ లేదు నాయనా, మాట మార్చే ప్రయత్నంలో ఉండగా నువ్వేదో నిగూఢ రహస్యం నాకు తెలియనివ్వకుండా దాచి ఉంచావు. క్రితం 2, 3 పర్యాయాలు ఇలానే అంతఃపురం అంటూ మాట మార్చావు. ప్రభువులకు అన్యాయం జరిగిందని, ఫలితంగా నీ నొసట కుంకుమ తుడిచివేయబడిందని, ఒళ్ళు తెలియని ఆవేశంలో చెప్పి అదేదో భ్రమని తప్పించుకున్నావు. చెప్పమ్మా, మన వెనక ఉన్న కథ చెప్పమ్మా, దాచకమ్మా, చెప్పమ్మా. రాజమాత 2 చేతులు పట్టుకు కదిలిస్తూ అన్నాడు జయంత్. చెప్తాను నాయనా, మనది రాజవంశమే. విశాల నగరాధీశ్వరుని ఏకైక పుత్రుడివి. నీ చెల్లెలు చంప. మీ ఇద్దరూ 2 కళ్ళుగా చూసుకుంటూ రాజ్య పరిపాలన చేస్తున్నారు మీ నాన్నగారు. మీ పినతండ్రి ప్రతాపసేనుడు నన్ను ప్రేమించి నన్ను తన దాన్నిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. నేను నిరాకరించాను. ఎలాగైనా నన్ను అనుభవించి తీరాలని పట్టుపట్టాడు. ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పాను. నా కారణంగా అన్నదమ్ముల మధ్య తగాదాలు తల ఎత్తినాయి. క్రమేపీ కక్షలుగా మారాయి. ప్రతాపసేనుడు మీ తండ్రి గారిని రాజఖడ్గంతో శరీరమంతా పొడిచి చిత్రవధ చేశాడు. నన్ను కూడా మాట వినని కారణంగా చిత్రవధ చేసి మీ అన్న చెల్లెళ్లను దిక్కుమాలిన వాళ్లుగా చాటుతాడని, మానాన్ని అపహరిస్తాడని భయపడ్డాను. తాత్కాలికంగా ఆ తుంటరి తప్పించుకునేందుకు ఒప్పుకుంటానని చెప్పి గడువు పెట్టాను. గడువు తీరకుండానే నిన్ను నీ చెల్లెల్ని తీసుకుని రహస్య ద్వారం గుండా చిట్టడవికి చేరాను. అప్పటికి దైవం అనుకూలించలేదు. ఎవరో దుష్టుడు నీ చెల్లెలు చంపను ఎత్తుకుపోయాడు. విధి ఎదురు తిరిగినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దైవం నా వద్దనే ఉంచిన నిన్ను మాత్రం కంటికి రెప్పగా చూసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆగి చెమ్మగిలిన కళ్ళ నీళ్లను చెంగుతో అద్దుకుంది రాజమాత. మాళవి ఎందుకో శరీరాన్ని తేలిక చేసుకుంటూ తల్లి కొడుకుల్ని క్రీగంట చూసింది. దుష్టుడు ఆ ప్రతాపసేనుడు విశాల నగరాన్ని పాలిస్తూనే ఉన్నాడమ్మా, అడిగాడు వస్తున్న ఆగ్రహంతో పళ్ళు కురుకుతూ. పాలిస్తున్నాడు, చిన్నగా చెప్పింది. ఈ రహస్యం దాచవలసిన అవసరం ఏం వచ్చింది? కొద్దిగా విసుగు కనిపించింది అతని ముఖంలో. దాచక చేయగలిగిందేముంది? పగబూనితే మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఎలా సాధించగలను? చిరంజీవి పెరిగి పెద్దవాడైతే ఆశలు ఫలిస్తాయనుకున్నాను. పెద్దవాడివైనావు, మనోవేదన తీర్చమని పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకుంటున్నాను అని ఆగింది. అప్పటి వరకు ఆమెలో ఉన్న వేదన జయంతిలో ప్రారంభమైంది. తమ కుటుంబ నాశన ఆశయంతో తంత్రకుతంత్రాలు జరిపిన ఆ తుంటరిని, కామావేశంతో వాయువరసలు మర్చిపోయి మాతృ సమానురాలైన వదినను వాంఛించే ఆ దుష్టమృగాన్ని మదమణచి తను వారసత్వమైన సింహాసనాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు. అమ్మా, అసలు విషయం ఈనాటికి విశదీకరించావు. ఇప్పుడే వెళ్ళి ఆ దుష్ట జంతువు రక్తాన్ని తెచ్చి నీ పాదాలకు అభిషేకిస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా. ఆవేశంతో రాజమాత పాదాలు పట్టి ప్రార్థించాడు. రాజమాత ఆనంద బాష్పాలు రాల్చింది. అప్పటి వరకు అణిగిమణిగి ఉన్న పగ తీర్చే కుమార రత్నాన్ని కన్నందుకు ఆనందించింది. అంతలోనే ఏదో బాధ ఆవరించింది. జయంతు భుజాలు పట్టుకుని ఆప్యాయంగా లేవనెత్తింది. ఎంతో కాలంగానో నేను నిరీక్షిస్తున్నది ఇందుకోసమే నాయనా. కాని మళ్ళీ ఏమిటమ్మా సందేహం? రాజమాతకు అడ్డు తగులుతూ అని తల్లి చేతులు పట్టుకొని కదిలించాడు జయంత్. కాదు నాయనా, ముందు కడుపు తీపి నన్ను చిత్రవధ చేస్తున్నది నీ చెల్లెలు చంపను చూడనిదే నా ప్రాణం నిలిచేటట్లు లేదు. ఎక్కడో నీ చెల్లెలు సజీవంగానే ఉన్నదని నా నమ్మకం. అవునమ్మా, నాకు అలానే అనిపిస్తున్నది. కాని నాకు పోలికలు కూడా ఆనవాలు లేవు. ఎందరో కన్యల్నే చూస్తాం. నా చెల్లెలు ఫలాన్ని గుర్తించేదెలాగమ్మా? రాజమాత మాటకు అడ్డు తగులుతూ మళ్ళీ అడిగాడు జయంత్. నేను చెప్తాను నాయనా, మన చిరంజీవి ఎడమ మోచేతి కింద కుంకిడి గింజంత పురిటికాయ గోధువర్ణంలో ఉంది నాయనా అని సమాధానం ఇచ్చింది రాజమాత. నా చెల్లెలు ఎక్కడున్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తానమ్మా. ఆమె కంట పడే వరకు కన్ను మూయను అని గట్టిగా చెప్పాడు జయంత్. రాజమాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. అక్కడే ఉండి ఆ కుటుంబ కథను విన్న రాకుమారి మాళవి కళ్ళు చెమ్మగిల్లాయి. రెప్పవాల్చకుండా ఏదో యోచిస్తున్న సమయంలో జయంత్ ఆమెను సమీపించాడు. పిచ్చిపిల్ల, ఈ సందర్భంలో తనకు ఇచ్చిన మాట మర్చిపోతానేమోనని అనుమానిస్తున్నట్లుంది రాజమాత అన్నది. నీ జయంత్ మనస్తత్వం నీకు తెలియదమ్మా.
రాజమాతకు చెప్పి మాళవిని చూస్తూ, యువరాణి, ఆపద అవసరం అనేది ఎవరికైనా ఒక్కటే. మాట ఇచ్చాక వెనుదీయటం మా వంశంలోనే లేదు తిరిగి అని చిన్నగా నవ్వాడు. మాళవి అతని వెంక మరోసారి చూసింది. నా మాటగా ఇక్కడ అమ్మను కనిపెట్టుకుని ఉండు. మా ఆశయంతో పాటు నీ ఆశయం కూడా అనతి కాలంలోనే తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను. మాళవిని చూస్తూ అన్నాడు ఆమె తృప్తి చెందేలాగా. జయంత్ మాటంటే తప్పడు మాళవి, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అన్నది మధ్యలో రాజమాత. ఆ వెంటనే జయంత్ ఆ ఇద్దరినీ నిర్ణీత ప్రదేశంలో ఊరికి దూరంగా ఉన్న ఆ కుటీరంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి కార్యభారంతో తను ఒక్క పరుగున తన గుర్రం మీద వాలి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. జయంత్ కంటికి దూరమయ్యే వరకు రాజమాత మాళవీలు రెప్పవాల్చకుండా అటే చూశారు. పాడుబడిన ఆలయంలో కాళం వెళ్లబుచ్చే యువరాజు చంద్రశేఖర్ను మాంత్రికుడికి పూజా పుష్పాలు తేవడానికని నియమించబడిన అపరంజి తను పుష్పాలు నిమిత్తం వచ్చినప్పుడల్లా చంద్రశేఖర్ను కలుసుకోవటం, ఆ ఇద్దరూ గుణగణాలకు లోపం కలుగకుండా కొద్దిసేపు ఆటపాటలతో గడపటం నిత్యం జరుగుతూ ఉంది. ఈ ప్రేమికుల కలయికతో మాంత్రికుని పూజా పుష్పాలు వేళతప్పి అందజేస్తున్నది అపరంజి. నిత్యం అంత ఆలస్యంగా ఆమె పూలు తేవటానికి గల కారణం మాంత్రికుడు ప్రత్యేకించి ఊహించలేదు. అందుకు ప్రయత్నించనూ లేదు. అపరంజి పరిగెత్తుకొస్తూ కనుచూపు మేరలో కనిపించింది. అప్పటి వరకు ఆమె కోసం నిరీక్షిస్తున్న చంద్రశేఖర్ ఆమెకు ఎదురెళ్లి ఆహ్వానించాలనుకున్నాడు. అడుగు ముందుకు వేయబోయేసరికి అతని కళ్ల ముందు మెరుస్తున్న ఖడ్గం దారికి అడ్డుగా నిలిచింది. వెళ్లబోతున్న చంద్రశేఖర్ ఆగి వాళ్లను చూశాడు ఆశ్చర్యంతో. చంద్రశేఖర్ ఎదుట నిలబడ్డాడు ప్రచండుడు ఈర్ష్యగా నవ్వుతూ. నువ్వా? అన్నాడు ఆశ్చర్యంతో. అవును, నేనే, నీ మేనమామను వికటాట్టహాసం చేసి అన్నాడు. నీ తండ్రి కారాగారంలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మకుటాభిషేకం అంటూ జరగబోయి రాజ్య పరిపాలనా భారాన్ని స్వీకరించాం. మేము వివాహం చేసుకోవాలి కదా. మేనరికం ఉండక పరాయి ప్రభువులను ఆశ్రయించటం నచ్చక ముచ్చటగా మేనకోడల్నే పెళ్లాడ తీర్మానించుకున్నాం. ఆమెను ఎవరో దుష్టులు మా చెర నుండి తప్పించాడు కదా. ఆమె కోసం ఎదురు చూస్తూ అడవినంతటినీ గాలించసాగాం. నువ్వు చెప్పదలుచుకుందేమిటి? సూటిగా ప్రశ్నించాడు చంద్రశేఖర్. మీకు తెలియని కొత్త విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. కొండమీద నుండి అగాధంగా ఉండే లోయలో పడి మరణించిన యువరాజు చంద్రశేఖర్ సజీవంగా కనపడటం దేవుడు చేసిన మేలే కదా. శత్రుశేషం మిగిలితే ఎప్పటికైనా అపజయం తప్పదు కదా. అంచేత ముందు నిన్ను బంధించి మా బందీగా తీసుకుపోదలిచాం అని సమాధానమిచ్చాడు ప్రచండు. నిరాయుధుడిగా ఉన్నవాణ్ణి బంధించి తీసుకుపోవటం రాచధర్మం కాదు. ఖడ్గం ఇచ్చి వీరత్వం ఉన్నవాడివైతే గెలుచుకు తీసుకువెళ్ళు అని చంద్రశేఖర్ అంటుండగానే అతని ధోరణి వినిపించుకోకుండా తన అనుచరులను బంధించమని ఆజ్ఞాపించాడు ప్రచండు. అనుచరులు చంద్రశేఖర్ను ఎటూ కదలకుండా ఇనుప గొలుసులతో బంధించి వేశారు. అప్పటికప్పుడే అక్కడికి చేరిన అపరంజి మాంత్రికుడు తన రక్షణార్థం తన వద్ద ఉంచిన అంగుళీకాన్ని చూసుకుంది. చంద్రశేఖర్కు జరిగిన అవమానానికి సహించలేక సమీపానున్న చెట్ల చాటునకు తప్పుకొని దృష్టిని ప్రచండు వగైరాల మీదకు మళ్లించింది. అనుచరుల చేత బంధించబడిన చంద్రశేఖర్ వాళ్లతో నడిచి వెడుతున్నాడు. ఆ చాటున ఉన్న అపరంజి వేలినున్న అంగుళీకాన్ని తదేక దీక్షతో చూసి ఏదో అనుకుంది మనసులో. చంద్రశేఖర్ శరీరమంతా చుట్టబడి ఉన్న ఇనుప గొలుసులు అప్పటికప్పుడే పూలమాలలుగా మారిపోయాయి. చంద్రశేఖర్ తప్పించుకున్నాడు. అతని కుడి హస్తంలో ధగధగ మెరిసే కత్తి వచ్చి నిల్చింది. గర్వంతో చేత ఉన్న ఖడ్గాన్ని గట్టిగా విదిలించి ప్రచండు వగైరాల మీదకు ఉరికాడు. కొద్ది క్షణాల్లో ఇరుపక్షాల బలబలాలు ప్రదర్శించుకున్నారు. చాటున నిలబడి తిలకిస్తున్న అపరంజి ఆనందానికి అంతులేకపోయింది. తను ఒక్కడు 10 మంది దండుతో వచ్చిన ప్రచండుణ్ణి చిత్తుగా ఓడించాడు. అతని ప్రభావానికి తట్టుకోలేని ప్రచండు వగైరాలు వెనక్కు తిరిగి పలాయన మంత్రం పఠించారు. ఆ వెంటనే చంద్రశేఖర్ చిరునవ్వుతో చేతన ఉన్న ఖడ్గాన్ని ముద్దు పెట్టుకోబోగా ఖడ్గం అదృశ్యమైంది. అప్పటికప్పుడు జరిగిన ఆ చిత్రమేమిటో అందుకు కారకులు ఎవరో ఊహ కందకుండా ఉంది. ఆశ్చర్యంతో నలువేపులా చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. వెనక్కు తిరిగి ఆలయంలో అడుగుపెట్టాడు. అంతక్రితమే ఆలయం చేరి రాతిమీద కూర్చొని ఉంది అపరంజి. నీకోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వెప్పుడొచ్చావు అపరంజి? అడిగాడు ప్రేమతో.
నువ్వు రావాలని తలచినప్పుడే వచ్చేశాను. ఎవరితోనో ఘోరంగా పోట్లాడుతున్నావు. ఆ దుష్టులు నన్ను చితకతన్నుతారేమోనని భయంతో తప్పించుకుంటూ ఆలయంలో చేరేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనయింది. గట్టిగా ఊపిరి పీల్చి విడిచిపెట్టింది అపరంజి. చంద్రశేఖర్ తన రక్షణార్థం కనపడిన ఖడ్గం గురించి అడిగాడు. కాని ఆమె తనకేం తెలియనట్లే సమాధానం ఇచ్చింది. ఎందుకో జరిగిన చిత్రానికి ఆశ్చర్యం కనబరిచింది. అతనేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఆ ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అప్పటి వరకు అడక్కపోయినా అంత క్రితం జరిగిన సంఘటన కారణంగా చంద్రశేఖర్ గత చరిత్రను చెప్పమని అడిగింది అపరంజి. చంద్రశేఖర్ అక్షరం విడవకుండా అప్పటి వరకు జరిగిన తన చరిత్రను చెప్పాడు. అపరంజి ఆశ్చర్యపడింది. మాళవి అని చిన్నగా గొణికింది. మాళవిని ఈ దుష్టులే ఎక్కడో రహస్యంగా దాచి ఉంటారు. ఆమె ఆచూకీ తెలిసిన మరుక్షణం ఆ విశ్వాసపాత్రుల్ని హతమార్చి నా సోదరిని రక్షించుకుంటాను. అప్పటి వరకు నగరం చేరని మకుటాభిషేకం జరిపించుకోనని శపథం చేశాను. సోదరిని గురించి చెప్పాడు. నీ సోదరి కనిపిస్తే మాత్రం కలిసొచ్చేదేముంది? ఆ తుంటరి సింహాసనాన్ని ఆక్రమించాడు కదా! దైవం అనుకూలించాలి కాని అటువంటి శతకోటి తుంటరిల తలలు తీయించి కోట గుమ్మానికి కట్టగలను. అపరంజి మాటకు అడ్డు తగులుతూ అన్నాడు. చంద్రశేఖర్లోని ధైర్య సాహసాలకు తృప్తిగా నవ్వుకుంది. అరక్షణం సేపు ఏదో ఆలోచించింది. ఏమిటాలోచిస్తున్నావ్? ప్రశ్నించాడు నొసలు చిట్లించి చూస్తూ. కావాలని వంచిన ప్రియురాలివి. నీ చరిత్ర మాత్రం ఎంతకీ చెప్పటం లేదు. తిరిగి వినాలన్న కుతూహలం కనబరుస్తూ అడిగాడు చంద్రశేఖర్. సమయం ఆసన్నమయ్యే వరకు ఆ వివరం నేను చెప్పలేనని చెప్పానుగా. కాని మా అన్న అందరినీ మించిన చండప్రచండు, అజేయుడు, మృత్యువును జయించినవాడు. అతని వద్ద దుర్బిణి యంత్రం ఉంది. ఆ యంత్రంలో చూస్తే తలచిన వాళ్ళెక్కడ ఉన్నది కనిపిస్తుంది. అయితే ఆ యంత్రం తీసుకురాగలవా? అపరంజి మాటకు అడ్డు తగులుతూ అడిగాడు యువరాజు చంద్రశేఖర్. ఇంకేమన్నా ఉందా? మీ సోదరి మాళవ్యని చూడటం మాట లేవున్నా ముందు మన ఇద్దరి రహస్యం బయటపడుతుంది. నీనా అనే భేదం లేదు. ఏం చేసినా చేయగలడు. ఆగి ఆలోచిస్తున్నది. ఒక పని చేస్తాను. మా అన్న ఎంతగా దుష్టశక్తుల్ని ఆరాధిస్తున్నాడో అంతకంతా మంచివాడు. నేనంటే తగని అభిమానం. తెలివిగా సంచరించి నీ సోదరి మాళవీ రహస్యం తెలుసుకొని వచ్చి చెప్తాను. తిరిగి చెప్పింది అపరంజి. యువరాజు చంద్రశేఖర్ సరేనని ఊపిరి పీల్చి విడిచిపెట్టాడు. అప్పటికే పూజా పుష్పాలు తీసుకువెళ్ళటానికి ఆలస్యమైందని ఊహించుకుంది. వెంటనే పూలసజ్జ పట్టుకుని లేచింది. చంద్రశేఖర్ అభ్యంతరం చెప్పాడు. కాని ఆమె వెళ్ళటం తప్పదంది. ఆలస్యమైతే అపాయం వాటిల్లుతుందని చెప్పింది. అతని సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా గబగబా పరిగెత్తింది అపరంజి. అపరంజి పుష్పాలు తీసుకువెళ్లేసరికి మాంత్రికునికి దుష్టశక్తుల్ని ఆరాధించటం పూర్తి అయింది. అపరంజి కోసం నిరీక్షిస్తున్నాడు. అతనిలో ఏవో ఆలోచనలు బయల్దేరాయి. ఎన్నడూ ఆలస్యం అవ్వని అపరంజి ఆ మధ్య 10 దినాలుగా పూలు తేవడంలో ఆలస్యం చేస్తున్నది. అందుకు కారణం ఏమై ఉండాలి అని యోచిస్తూ దుర్బిణీ యంత్రం వద్దకు వెళ్ళబోతున్నాడు. అదే సమయంలో అపరంజి పూలసజ్జ పట్టుకుని గుహలో అడుగుపెట్టింది. అన్నా అంటూ. నిత్యం ఇలాగే ఆలస్యం చేస్తున్నావు. పూజకు పూలు తేవటానికి ఆలస్యం చేస్తే మన ఉభయులం దేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని చెప్పలేదు? ఎందుకయింది ఆలస్యం? సూటిగా ప్రశ్నించాడు మాంత్రికుడు. అపరంజి కొద్దిగా భయపడింది. తను చేసిన ఆలస్యానికి కారణం ఏం చెప్పాల్సింది బోధపడలేదు. అది కాదు అన్నా అంటూనే రెప్పపాటు కాలం ఆలోచించింది. ఆమె మెదడులో మాళవిని గురించిన ఆలోచన మెరిసింది. ఉన్నది ఉన్నట్లు చెప్పటానికి నీళ్లు నమల్తావెందుకు? నొసలు చిట్లించి ప్రశ్నించాడు కొద్ది కోపంతో మాంత్రికుడు. చెప్తున్నా విను అన్నా. ఎవరో అమ్మాయి చాలా అందంగా ఉంది. బహుశా ఏ రాచబిడ్డో అయి ఉండాలి. ఎవరో కొందరు దుండగులు ఆమెను కదలటానికి వీలు లేకుండా బంధించి తన గుర్రాల మీద తీసుకువెడుతున్నారు. ఒకరిద్దరు అయితే నేనే వాళ్ళ మదమణిచి ఆమెను మన గుహకు తీసుకువచ్చేదాన్ని. చాలామంది ఉన్నారు. సమయానికి నువ్వైనా ఉంటే వాళ్లను రాళ్లగానో తేళ్లుగానో మార్చి పాపం ఆ పిల్లను రక్షించి ఉండేవాడివి. మన కొలను సమీపానే బొరుగు చెట్ల క్రింద గుర్రాల్ని ఆపి ఆ మూక కొండ పక్క కొలనులో దాహం తీర్చుకున్నారు. ఆ పిల్ల అందంగా ఉందా? ఆశ్చర్యంగా అడిగాడు. నేను చెప్పడం కాదన్నా, నువ్వు చూస్తే నీకే తెలుస్తుంది. మాంత్రికుడు భుజం మీద వాలి సమాధానం ఇచ్చింది గారంగా అపరంజి. పెళ్ళయిందా? పరాకుగా ఆలోచిస్తూ ప్రశ్నించాడు మాంత్రికుడు.
మొత్తానికి భలే వాడివి అన్నా నువ్వు. ఆమెకు పెళ్ళయిందో కాలేదో నాకెలా తెలుస్తుంది? వెంట ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు నలుగురు భటులు గుర్రాల దగ్గరే ఉన్నారు. ఆ సమీపానున్న చెట్టు చాటుకు వెళ్ళాను. వాళ్ళ సంభాషణ వినాలని. అపరంజి అనటంతోనే విన్నావా మరి? అడిగాడు. ఆ! వినబట్టే కదా చెప్పటం అని క్షణం ఆలోచించింది. ఆమె పేరు మాళవి అట. అవంతి నగర చక్రవర్తి గారి ఏకైక పుత్రికట. తిరిగి గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది అపరంజి. చాలు. ఈ మాత్రం తెలిసినా చాలును. చిటికెలో ఆ సుందరి ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొస్తాను. ఇక్కడికెందుకు? అసహాయ స్థితిలో ఉన్న అబలను రక్షించటం ధర్మం. ఇక్కడికి తీసుకువచ్చి నీ చెలికెత్తగా ఏర్పాటు చేస్తాను. అపచారమన్నా యాచనగా అన్నది అపరంజి. ఆచారాలు, అపచారాలు మన గుహ ప్రాంగణంలో ప్రవేశించటానికి వీల్లేదు. రా ఆ సుందరిని చూపిస్తాను. అపరంజి రెక్కపట్టుకుని విసురుగా తనతో తీసుకుని పూజామందిరంలో అడుగుపెట్టాడు. దుర్బిణి యంత్రం వైపు చేతిలో ఉన్న మంత్రదండం అదిలిస్తూ త్రిలోక సుందరి, అవంతినగర రాకుమారి మాళవికను చూపించు అని గట్టిగా అరచాడు. అప్పటికప్పుడే పెద్ద పెట్టున శబ్దమైంది. దుర్బిణి యంత్రంలో కుటీరంలో ఆడుతూ పాడుతూ పూలు కోస్తున్న మాళవి కనిపించింది. మాంత్రికుడు వికటాట్టహాసం చేశాడు. అంతలో ఇద్దరు రాజభటులు అటు వెడుతూ కుటీరంలో మాళవిని చూసి కుటీరం పక్కకు తప్పుకున్నారు. వాళ్ళెవరైంది అర్థం కాలేదు మాంత్రికుడికి. ఆ పక్కనే తయారుగా శిలాకారంలో నిలబడి ఉన్న దూర్దండుణ్ణి చూశాడు. దూర్దండా, ఎవరు కుటీరం పక్కకు వెళ్లిన రాజభటులు? అవంతినగరం హస్తగతం చేసుకున్న ప్రచండుని తొత్తులు మాళవి కోసం అడవిని బట్టి గాలిస్తున్నారు. అనుకోకుండా ఇప్పుడే వాళ్ళు ఆమెను చూడగలిగారు. అదిగో చూడు, ఆ ఇద్దరు భటులు వెనక్కు తిరిగి పరిగెత్తుతున్నారు. ఈ వార్త ప్రచండునికి చెప్పి ఆమెను చెరపట్టి తీసుకువెళ్ళటం వాళ్ళ ఆశయం. ఈలోగా మన గుహకు చేర్చటం నా ఆశయం. దూర్దండుని మాటకు అడ్డు తగులుతూ అని మరొకసారి వికటంగా నవ్వాడు. మాళవికి వివాహమైందా? అవివాహిత. అటువంటి కన్యులే ఈ మాంత్రికునికి కావలసింది. ఇప్పుడే వెళ్ళి తెస్తాను. కర్తవ్యాన్ని మరిచి కామావేశపరుడవుతున్నావు. మాంత్రికుని మాటకు అడ్డు తగులుతూ అన్నాడు దూర్దండుడు. కాదు. తన్ను ఆశించిన కన్యను తెచ్చి సిద్ధంగా ఉంచుకుంటున్నాను. మనోసంకల్పం ఈడేరాకనే ఆమెతో కళ్యాణం గర్వంతో అన్నాడు మాంత్రికుడు. అది కాదు అన్నా. ఏదేమైనా వినను చెల్లి, తలచిన కోరిక తీర్చుకోవటం నా ధర్మం. చిన్నగా నవ్వుతూ అపరంజి వెన్ను తట్టాడు. అంతేకాదు, దేవి నన్ను కటాక్షించిన తక్షణం మంచి సంబంధం తెచ్చి నీ వివాహం కూడా అతి వైభవంగా జరిపిస్తాను. భయపడకు. నా ప్రయత్నానికి అడ్డురాకు. తిరిగి నేను వచ్చే వరకు గుహను కనిపెట్టుకుని ఉండు అని ఆజ్ఞాపించాడు మాంత్రికుడు. అపరంజి నోరు మెదిపి ఏ విధంగానూ సమాధానం ఇవ్వలేకపోయింది. కళ్ళప్పగించి మాంత్రికుణ్ణి చూస్తూ అలానేనని తలాడించింది. మాంత్రికుడు అప్పటికప్పుడే సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నాడు. నలుదిక్కులా కింకరులను పిలిచి గుహలో ఉన్న చెల్లెలు అపరంజిని భద్రంగా చూస్తుండమని చెప్పాడు. మాంత్రికుడు గుహను విడిచి వెళ్ళాడు. తనేదో అనుకుంటే వేరొకటి కాబోతున్నందుకు అపరంజి మనసు నొచ్చుకుంటూ కాలు కాలిన పిల్లిలా గుహలో కంగారులో తిరగసాగింది. మాంత్రికుడు కుటీరం చేరేసరికి రాజమాత లోపల పూజ చేసుకుంటుంది. మాళవి కుటీరం బయట ఉన్న అరుగు మీద కూర్చొని పూలమాల కడుతున్నది. క్షణంపాటు మాంత్రికుడు ఆమె అందాన్ని పరీక్షగా తిలకించాడు. తన స్వరూపాన్ని తను చూసుకున్నాడు. ఎందుకైనా మంచిదన్న తలంపుతో తనొక బైరాగిగా మారాడు. రెండడుగులు ముందుకు వేసి ఆమెను సమీపించాడు. మాళవి తలపైకెత్తి చూసింది. అపరిచిత వ్యక్తిగా నిలబడిన సన్యాసి ఎవరు అనుకున్నది. మాళవి లేచి నిలబడింది. ఎవరు మీరు అని అడిగింది. నేను జాతకాలు చెప్పటంలో అఖండ ప్రతిభాశాలిని. నీ ముఖం చూస్తే ఏదో చెప్పాలనిపించింది. చేయి ఎలా ఇవ్వు అన్నాడు. మా జాతకాలు మాకు తెలుసును. ప్రత్యేకించి ఒకరు చెప్పనవసరం లేదు. భిక్షాటనకై బయలుదేరిన సన్యాసులంతా జాతకాలు చెబితే ఈ భూలోకంలో అరాచకాలకు తావే ఉండదు. తెలివి తక్కువ దానవు. నీ తండ్రి కారాగారంలో ఉన్నాడు. నీ మేనమామ ప్రచండు అక్రమంగా సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ రెండు నిజమవునో కాదో ఊహించుకో. అంతేకాదు, నిన్ను నీ మేనమామ ప్రచండు తొత్తులు నిన్ను బంధించి తీసుకుపోతుంటే ఒక సాహసవీరుడు నిన్ను రక్షించాడు. అవునా అని సన్నగా నవ్వుతూ బుంగమిసాన్ని సవరించుకున్నాడు మాంత్రికుడు. మాళవి ఆశ్చర్యపడింది. అతగాడు చెప్పినంత వరకు సత్యమే చెప్పాడు. కాని తనకి మళ్ళీ మాయోపాయం చేసి పట్టుకు వెళ్లేందుకు వచ్చిన ప్రచండు కాదు కదా అని యోచిస్తున్నది.
అది గ్రహించాడు మాంత్రికుడు. వెర్రిదానా! లోకంలో మంచిని ఎవరు చూస్తూ చూస్తూ ఆహ్వానించలేరు. ఎందుకో కష్టాల్లో ఉన్న నీ ముఖం చూడటంతో 4 ముక్కలు చెప్పాలనిపించింది. వచ్చాను. గతం మాత్రమే కాకుండా ముందు జీవితం కూడా అక్షరం విడవకుండా జరగబోయేది జరిగేటట్లు చెబుతాను. చేయి ఇలా ఇవ్వు అంటూ చెయ్యి చాచి ఆమె చేతిని పట్టుకున్నాడు మాంత్రికుడు. మాళవి కాదనలేకపోయింది. అంతలో ఏదో గుర్రం అట్టే పరిగెత్తి వస్తున్నట్లు డెక్కల మోత వినపడింది. మాంత్రికుడి దృష్టి అటు మళ్ళింది. అప్పటికే జయంత్ తన గుర్రం మీద సమీపించాడు. అతను సమీపిస్తుండగానే మాళవిని తన మంత్రదండంతో చిలుకగా మార్చి చేతపట్టుకున్నాడు. ఆ దృశ్యం ప్రత్యక్షంగా చూశాడు జయంత్. తిరిగి వెడుతున్న మాంత్రికుణ్ణి జయంత్ అటకాయించబోయాడు. మాంత్రికుడు గుర్రం రాలేకుండా అగ్నికాలువను అడ్డుగా సృష్టించాడు. తన దారిన తాను వెళ్ళిపోతున్నాడు. జయంత్ తన గుర్రాన్ని పక్కకు మళ్లించి మాంత్రికుని వెంటపోయాడు. మాంత్రికుడు వికటాట్టహాసం చేస్తూ గుర్రాన్ని శిలగా మార్చాడు. గుర్రం కదలలేదు. జయంత్ గుర్రం మీదకి దూకి ఆగు అని అరుస్తూ వెంటాడాడు. మాంత్రికుడు అతను సమీపించగానే మనిషిని ఉన్నవాడు ఉన్నట్లుగానే కదిలి వెళ్లే స్థితి లేకుండా చేశాడు. తను గర్వంగా అడవి ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు నవ్వుతూ తన దారిన తాను వెళ్ళిపోయాడు మాంత్రికుడు. మాంత్రికుడు కనిపించకుండా వెళ్లిన పిదప జయంతులోని శక్తులు యథావిధిగా వచ్చి అతను నడవసాగాడు. తను ఎక్కడికని వెడతాడు? మాళవిని ఎలా రక్షించగలుగుతాడు? కర్తవ్య శూన్యంగా కొద్ది క్షణాలు ఆలోచించి వెనక్కు తిరిగాడు. అడవిలో నిర్ణీత ప్రదేశంలో ఉన్న కుటీరం ముందు మాళవిని చూసిన ప్రచండుని మనుషులు వెనక్కు తిరిగి తిన్నగా అవంతి నగరం చేరి ఆ వార్తను ప్రచండుని మనిషికి అందజేశారు. వార్త మోసుకు వచ్చిన భటుల్ని మెచ్చుకున్నాడు. మాళవిని తీసుకువచ్చే నిమిత్తంగా మెరికల్లాంటి 4 భటుల్ని తీసుకుని స్వయంగా బయలుదేరి వెళ్లాడు ప్రచండు. అప్పటికే రాకుమారి మాళవి కనబడటం లేదని రాజమాత కుటీరం ముందు కంగారు పడుతున్నది. ప్రచండు సిబ్బందితో సహా కుటీరం ముందు దిగాడు. వాళ్లను ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది రాజమాత. ఇక్కడ మా అవంతి నగర రాకుమారి మాళవి ఉంది. బయటకు పిలు. గుర్రం మీద నుంచి కిందకు దిగి అన్నాడు ప్రచండు. క్షమించాలి, మీరంటున్నది మీకు అర్థమవుతున్నదో లేదో కాని నాకు మాత్రం అర్థం కావటం లేదు. అవంతి అవంతి నగర రాకుమారి ఏమిటి, మాళవి ఏమిటి అని ప్రశ్నించింది. ఇంత క్రితం ఇక్కడ ఆమెను చూసిన నా భటులు పిచ్చివాళ్లు కారు అని నవ్వుతూ వెతకండి తిరిగి గర్జించాడు ప్రచండు. భటులు లోపల ప్రవేశించారు. లోపల మాళవి కనిపించలేదు. ఆ వెంటనే ప్రచండు మాళవి బోగట్టా తెలుపమని రాజమాతను బెదిరించాడు. అచ్చట మాళవి అనే పిల్ల ఉండనట్లు చెప్పింది. ప్రచండులో ఆగ్రహం పెరిగిపోయింది. వెంటనే రాజమాతను రెక్కలు విర్చి చెట్టుకు కట్టమని ఆజ్ఞాపించాడు. రాజభటులు ఆమెను చెట్టుకు బంధించి అనేక తీరులా బెదిరించారు. ఆమె వాళ్లకు అవసరం అయిన రీతిలో జవాబు ఇవ్వలేదు. ప్రచండు మండిపోతూ తన వద్ద ఉన్న ఖడ్గంతో కర్కశంగా రాజమాత డొక్కలో పొడిచాడు. అంతేకాకుండా కుటీరాన్ని తగలపెట్టమని ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే కుటీరానికి నిప్పంటించారు. ప్రచండు తదితరులు వాళ్ల దారిన వాళ్లు తిరుగుముఖం పట్టారు. ఒక పక్కన ప్రచండుని కత్తిపోటుకు బాధపడుతూ అగ్నిహోత్రానికి ఆహుతి అవుతున్న కుటీరాన్ని చూసి కుమిలి కుమిలి ఏడ్వసాగింది రాజమాత. మాంత్రికుణ్ణి వెంటాడి విఫలుడైన జయంత్ తిరిగి తన గుర్రం వద్దకు చేరుకున్నాడు. అప్పటి వరకు శిలగా ఉన్న గుర్రం తిరిగి యథావిధిగా మారి కదలసాగింది. మాళవికను ఎవరో మాంత్రికుడు తీసుకుపోయాడన్న నిరుత్సాహం నిలువంతా నిండిపోయినప్పటికీ గుర్రం కూడా యథావిధిగా మారినందుకు సంతోషించాడు. వెంటనే గుర్రం మీదకు ఎగిరి తన కుటీరంకు చేరుకున్నాడు జయంత్. కుటీరం సమీపించగానే ప్రత్యక్షంగా తన తల్లి చెట్టునకు బంధించబడి ఉండటం, తమ కుటీరం ఆహుతి కావటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. తనయుని చూడగానే తల్లి ప్రాణం రెపరెపలాడింది. బాబూ జయంత్ అన్నది ఆతృతగా. అమ్మా అంటూ ఆమెను సమీపించి బంధవిముక్తురాలిని చేశాడు. రాజమాత డొక్క నుండి కారుతున్న రక్తపు టేరు చూసి కలవరపడ్డాడు. కనౌపురిలో ఉన్న రాజమాత లేని ఓపిక తెచ్చుకొని కుమిలిపోతున్న జయంత్ను ఓదార్చింది. జరిగిన తంతుని విశదీకరించింది. అంతేకాక తనను కుటీరంలోనికి తీసుకువెళ్లమన్నది. అప్పటికే భస్మీపటలమైన కుటీరాన్ని చల్లార్చి తన తల్లిని భద్రంగా పట్టుకొని లోపలికి తీసుకువెళ్లాడు. ఆమె పూజామందిరం చూపించగా జయంత్ ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు. రాజమాత ఓపికతో పూజామందిరం వెంక చూసి దాన్ని పక్కకు జరపమన్నది.
జయంత్ జరిపాడు. రాజమాత స్వయంగా అక్కడున్న తలుపు తెరిచింది. అందులో ఉన్న పెట్టెను బయటకు తీసి తెరిచింది. జయంత్ తల వంచి చూశాడు. ఆ పెట్టెలో ఎండిన రక్తంతో నిండిన ఖడ్గం బయటకు తీసింది. జయంత్ చేతికి అందించి నేల మీదకు బాధతో ఒరిగింది రాజమాత. జయంత్ ఆమెను వడిలోకి తీసుకున్నాడు. ఏమిటమ్మా ఇదంతా అని అడిగాడు. నీ పినతండ్రి కక్షతో నీ తండ్రిని హత్య చేసిన రక్త ఖడ్గం అది. ఆ ఖడ్గం నీకోసం దాచి ఉంచాను. నా సమక్షంలో నీ చేత నీ పినతండ్రి వెన్నులో పొడిపించాలనుకున్నాను. కాని ఆ ఆశ ఆశగానే నిలిచిపోయింది. మాళవి ఇంతవరకు రాలేదు అని ఇంకేదో చెప్పబోతున్నది. మాళవిని మాంత్రికుడు సన్యాసిగా వచ్చి చిలకగా మార్చి తీసుకువెళ్ళాడు. అవునా? జయంతు మాటకు అడ్డు తగులుతూ అన్నది రాజమాత. అవునమ్మా, కాని వెంటాడి విఫలుడైనాను. కంటతడి తుడుచుకున్నాడు. చింతించకు నాయనా, ఇవి నీ జీవితానికి అంతిమ ఘడియలు. దుర్భరంగా నడుస్తున్నాయి. మాళవిని విడిపించి మన కుటీరాన్ని దగ్ధం చేసి నా డొక్కలో పొడిచి నా మరణానికి కారకుడు అయిన ప్రచండుని కూడా అదే రక్త ఖడ్గంతో అక్కడే అంటే డొక్కలో పొడిచి నా ఆత్మశాంతి చేకూర్చు. మాళవిని పెళ్లాడి అవంతినగర సామ్రాజ్యాన్ని కాపాడు. యువరాజు చంద్రశేఖర్ అంటూ తర్వాత చెప్పలేకపోయింది. పెదాలు బండబారాయి. నోరు కదలలేదు. జయంత్ చేతుల్లోనే తలవాల్చి ప్రాణం విడిచిపెట్టింది రాజమాత. తనయుడిగా తల్లి అంత్యక్రియలు జరిపే ప్రయత్నంలో నిమగ్నుడయ్యాడు జయంత్. చిలుకగా మార్చిన మాళవితో సహా తన యథారూపంలో గుహను ప్రవేశించాడు మాంత్రికుడు. అన్న రాకలోని విశిష్టతను తెలుసుకునేందుకు గాను అపరంజి ఎదురైంది మాంత్రికుడికి. నచ్చిన సుందరిని తెచ్చుకున్నాను చూడు అంటూ గర్వంతో చిలుకను పాన్పు మీద ఉంచి మంత్రదండాన్ని అటూ ఇటూ ఆడించాడు. చిలుక మాళవిగా మారింది. అర్థం కానట్లు ఆ ప్రదేశాన్నంతా కలయ చూసింది. ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను అని అడిగింది భయపడుతూ. ఉండవలసిన చోటునే ఉన్నావు. మనసు మెచ్చి తెచ్చుకున్నవాడు నీ ఎదురుగానే ఉన్నాడు. నువ్వా? జాతకాలు చూసే సన్యాసివి? కటువుగా ప్రశ్నించింది మాళవి. సావధానంగా పనులు సాగించుకోవాలంటే సన్యాసి అవతారం ఎత్తక తప్పలేదు. నేను అతీతుడనైన మంత్రవేత్తను, అజేయుడను. నిన్ను ప్రేమించి తెచ్చాను. పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఊ అంటే మన బ్రతుకులు సుఖాంతమవుతాయి. కాదని అతిక్రమించితే కష్టాల పాలవుతావు అన్నాడు మాంత్రికుడు. మాళవి అతన్ని అసహ్యించుకుంది. నీవంటి బుద్ధిలేని పశువులకు లొంగేటంత అవివేకిని కాను నేను. నన్ను మర్యాదగా తీసుకుని వెళ్లి తెచ్చిన చోటనే దించిరాకపోతే నువ్వు నీ గుహ భస్మీపటలం కాక మానవు అన్నది. ఇలా డాంబికాలు చెప్పేవాళ్లను చాలామందిని చూశాను. ఎంతటి ధీమంతులనైనా ఎలాంటి వీరులైనా మన శక్తి ముందు ఆగలేరు. రారాజులు ఎందరైనా నా గుప్పెట పురుగులతో సమానం. దూరం ఆలోచించుకొని సరేనని అంగీకరించు. నవ్వుతూ మాళవి సమాధానం కోసం ఎదురు చూడకుండా పరిచారకులను సృష్టించి మాళవిని స్నానం చేయించమని ఆజ్ఞాపించాడు మాంత్రికుడు. మాంత్రికుని ఆజ్ఞ శిరసావహించే ప్రయత్నం మీద అప్పటికప్పుడే నలుగురు దాసీలు ఆమె పక్కన నిలిచారు. మాంత్రికుడు వాళ్లను గర్వంగా చూస్తూ తీసుకువెళ్లమన్నట్లుగా తల విదిలించాడు. మాళవి రానని మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా పరిచారికలు ఆమెను నిర్బంధం మీద తీసుకువెళ్లారు. చూశావా అపరంజి, నీ అన్న కార్యదీక్ష నిరంకుశత్వంతో నిర్బంధించి కోరిక తీర్చుకుంటానని, సాటి ఆడదానికి నీ వలన అపకారం జరగబోతున్నదని చింతించకు. నీ అన్న అలాంటి అవివేకత్వానికి తల వంచడు. మంచి చెప్పి మనిషిని లోబర్చుకుంటాడు. మాట వినకపోతే ఆజన్మాంతం ఖైదీగా ఉంచి బాధ పెడతాడు. కాని పొరపాటైన వంటి మీద చెయ్యి వేయడు. అపరంజితో అని ఆమె భుజం మీద చెయ్యి ఉంచి పదపోదాం అని తిరిగి అంటూ ఆమెను తనతో తీసుకువెళ్లాడు మాంత్రికుడు. చెలికత్తెలు రాకుమారి మాళవిని ఇష్టం లేకపోయినా సుగంధ పరిమళాలతో ఉండే జలకంలో స్నానం చేయించారు. మాంత్రికుని చేత సృష్టించబడిన నూతన వస్త్ర ఆభరణాలు అలంకరించబోతూ ఉండగా మాళవి పరిచారికులను చేదరించుకున్నది. వాళ్లు అలంకరించబోతున్న ఆభరణాలను విసిరికొట్టింది. అప్పుడే మందిరంలో అడుగుపెట్టింది. ఆమె పెదాల మీద చిరునవ్వు చిందించింది. మాళవి ఆమెను కూడా చిన్నచూపు చూసింది. కన్నెత్తి చూడలేదు. ఆమె ఆకార అలంకారాల్ని చూడబుద్ధి కాలేదు. ఏమిటి జాగు? పరిచారికుల్ని చూస్తూ స్థాయిగా అధికార స్వరంతో ప్రశ్నించింది అపరంజి. చెప్పిన మాట వినటం లేదు. ఈమెను అలంకరించటం మా వలన కాకుండా ఉంది. వెళ్లి మాంత్రికుల వారికి చెబుతాం. వారు స్వయంగా అలంకరించుకుంటారో, ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారో మాకెందుకు?
లావుపాటి చెలికత్తె మూతి ముక్కు విరుస్తూ అన్నది. అపరంజి కపట కోపం అభినయించింది. తనే స్వయంగా అలంకరించి తన అన్న ఎదుట నిలబెడతానని దాసీలను గదమాయించి పంపేసింది. వాళ్లను పూర్తిగా వెళ్ళనిచ్చి తలుపు గడపెట్టింది. వయ్యారంగా నడుస్తూ సమీపించింది. మాళవి అన్నది చిన్నగా. మర్యాద లేకుండా పిలవటం అవివేకం. నేను రాజకన్యను. మాళవి కటువుగా సమాధానమిచ్చింది. కనుకనే మా అన్న తీసుకొచ్చాడు. నిన్నా సృష్టికర్త కూడా ఇక్కడ నుండి తప్పించలేడు. డాంబికాలు మాని చెప్పినట్లు విను. అన్ని పనులు సవ్యంగా సాగిపోతాయి. మనోవేదన తీరి మనస్సు వికసిస్తుంది. నోర్మై చేదరింపుగా అన్నది మాళవి. ఆ అవసరం నాకు లేదు. మనిషై పుట్టటం, మనిషిగా పెరగటంతోనే సరిపోదు. సాటి మనిషిని అర్థం చేసుకోవాలి. లేని వాళ్లను తట్టుకోలేని అవస్థలు తలకు చుట్టుకుంటాయి. చెప్పిన మాట విని ముందు అలంకరించుకో సలహా ఇస్తున్నట్లుగా చూసింది. బొందిలో ఊపిరి ఉండగా ఆ పని జరగదు. మీరు నా శవాన్ని అలంకరించుకోవలసిందే కాని నన్ను తాకలేరు ఖచ్చితంగా చెప్పింది. నా జయంతి ఇక్కడికి వస్తే మిమ్మల్నందర్నీ ముక్కలు ముక్కలుగా నరికి నన్ను తీసుకువెళ్ళగలడు. సాహసవీరుడు. అది మాత్రం గుర్తుంచుకోండి తిరిగి అన్నది మాళవి. అపరంజి పెద్ద పట్టున గది ప్రతిధ్వనించేటట్లు నవ్వింది. వెర్రిబాగులదానా, నీ జయంత్ ముందిక్కడికి రాగలిగినప్పుడు కదా నీకు మోక్షం. అది జరిగే పని కాదు. అంచేత నేను చెప్పినట్లు విను. నీ అన్నకు లోబడమంటావా? అపరంజి మాటలకు అడ్డు తగులుతూ అన్నది మాళవి. కాదు, అర్థంలేని ఆగ్రహం పెంచుకొని నీకు నువ్వు పతనమవుతున్నావు. ఇప్పటి వరకు నీకు ఎలాంటి సలహా కూడా ఇవ్వలేదు. అటువంటి సలహాలు ఇవ్వను కూడా అన్నది. మరి నీ సలహా ఏమిటి? ముందు అలంకరించుకో. సాటి ఆడది ఎదుట ఆడదానికి అపకారం తలపెట్టదని మాత్రం మరువకు. విషయం వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. ఆమె అడిగిన దానికి సమాధానం ఇచ్చింది అపరంజి. మాళవి కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ప్రశ్నార్థకంగా అపరంజిని చూసింది. ఎందుకో గట్టిగా ఊపిరి పీల్చి విడిచిపెట్టింది. అంతలో ఏమంటావని ప్రశ్నించింది అపరంజి. మాళవి అంగీకరించింది. అపరంజి స్వయంగా అలంకరించింది. ఆ వెంటనే మాళవి అడిగింది. ఏమిటి నీ సలహా అని. నువ్వు మా అన్న చెప్పిన దానికి అంగీకరించాలి. ఏమన్నావ్? అపరంజి మాటకు అడ్డు తగులుతూ స్థాయిగా అన్నది. పూర్తిగా వినకుండా ఎందుకలా అరుస్తావు? ముందు ముక్కు చివరన ఉండే కోపాన్ని ఏదైనా ముంతలో పెట్టి దాచుంచు. అవసరాన్ని బట్టి అవతల తగిలించుకుందువుగాని. నేను అనేది మా అన్నకు లోబడమని కాదు. లోబడినట్లు నటించు. నువ్వు అంగీకరించినా పెళ్లి ఇప్పట్లో జరగదు. అంచేత అంగీకరించినందువలన నష్టం కూడా లేదు. తర్వాత చెప్తున్నాను విను. మా అన్న నిన్నిక్కడికి తీసుకురావటానికి కారణం నేను అని ప్రారంభించి మాంత్రికుడు ఆమెను గుహకు చేర్చేంతవరకు జరిగిన కథను క్లుప్తంగా విశదీకరించి చెప్పింది. మాళవిలో ఆందోళన బయలుదేరింది. అపరంజి చెప్పిన యథార్థ కథను నమ్మకుండా ఉండలేకపోయింది. కాని తన సోదరుడు చంద్రశేఖర్ తన కోసం వెతుక్కుంటూ బయలుదేరి ఆపదల పాలైనందుకు, చుట్టరికాన్ని మార్చి ప్రచండుడు నిరంకుశగా సంచరిస్తున్నందుకు మిగులు చింతించింది. నువ్వు చెప్పిందంతా నిజమేనా? మామూలు స్థాయిలో అడిగింది మాళవి. నిజం. దుష్టశక్తుల్ని ఆరాధించే మాంత్రికుడు చెల్లెలినైనా నేను మీ చంద్రశేఖర్ను ప్రేమించాను. ఆ సందర్భంగానే నీ గురించి చెప్పాడు చంద్రశేఖర్. ఇప్పుడు జరగవలసిందేమిటి? తన సోదరుడు ప్రేమించిన అపరంజిని పరిశీలనగా చూసి అడిగింది మాళవి. నేను చెప్పినట్లు సంచరించు. నీ కథ సుఖాంతం చేయగల బాధ్యత నాది. మా అన్న ఎదుట మాత్రం నేను అన్న తరపునే మాట్లాడుతుంటాను. నువ్వు అర్థంలేని అనుమానానికి తలవంచి వేసిన ఎత్తును చిత్తు చేసుకోకు అన్నది అపరంజి. వదినా అంటూ ఏదో యాచిస్తున్నట్లుగా చూస్తూ ఆమె 2 చేతులు పట్టుకుంది ఆమె. అపరంజి నవ్వుతూ ఆమె 2 భుజాలు పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నది. ఆ సమయంలో అపరంజి మోచేతి మీద ఉన్న పురిపిటికాయ కంటపడింది. ఆమెలో ఏదో అనుమానం ఆశ్చర్యం కలిగింది. అపరంజి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు నిజంగా మాంత్రికుడి చెల్లివేనా అని అడిగింది మాళవి. అపరంజి విరగబడి నవ్వింది. నీలాగా నన్ను కూడా ఏ రాచవంశంలో నుంచైనా పట్టి తెచ్చాడనేనా నీ అనుమానం? అలాంటిదేమీ లేదు. నేను మాంత్రికునికి తోడబుట్టిన సోదరిని. నీకు చంద్రశేఖర్కి ఎలాంటి సంబంధం ఉన్నదో నాకు మాంత్రికునికి కూడా అలాంటి సంబంధమే ఉన్నది ఖచ్చితంగా సమాధానం చెప్పింది అపరంజి. మాళవిలో అనుమానం పోలేదు.
తన సమక్షంలో తన జయంతికి రాజమాత చెప్పిన తన కుమార్తె కథ కళ్లకు కట్టినట్లు కనపడింది. ఆమె మోచేతి కింద ఉన్న పురిపిటికాయ ఆధారంగా అపరంజి తను ప్రేమిస్తున్న జయంతు తోడబుట్టిన పడుచన్న విశ్వాసం పూర్తిగా ఉంది. ఆమె తన నిజ జీవిత కథ తెలియకుండా మాంత్రికుడే ఏదో మంత్రశక్తితో లోబర్చుకొని ఉంటాడు అనిపించింది. కానీ ఏం లాభం? ఉన్న యథార్థాన్ని చెప్పి వాదిస్తే తనొక పిచ్చిదాని కింద జమకడుతుంది అపరంజి. ఆమెను నకసిక పర్యంతం అదోలా చూస్తూ ఉండిపోయింది మాళవి. అదే పనిగా రెప్పవాల్చకుండా అలాగే చూశావంటే నాకు దృష్టిదోషం కలుగుతుంది. కొంచెం దృష్టి మార్చండి వదిన గారు అన్నది హేళనగా అపరంజి. మాళవి చిన్నగా లోలోన నవ్వుకున్నది. దైవ నిర్ణయంలో జరుగుతున్న చిత్ర విచిత్రాలకు ఎవరైనా తలవంచి తీరాలనుకున్నది. నీ పేరేమిటి అడిగింది ఆమె. అపరంజి అన్నది అపరంజి. కాదు, నీ పేరు చెంప. నువ్వు విశాల నగరాధీశుని ఏకైక పుత్రికవి, జయంత్ సోదరివి. ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఒకప్పుడు నువ్వు ఒప్పుకు తీరుతావు. బాగుంది నీ వరస ఆమె మాటలకు అడ్డు తగులుతూ అన్నది అపరంజి. పోని, కానీ నువ్వు నమ్మకంగా చెప్పిన చంద్రశేఖర్ని చూపించగలవా అడిగింది. అది నా చేత కాని పని. స్వయంగా నువ్వే మా అన్నను అడిగితే తుర్బిణి యంత్రంలో చూపిస్తాడు నీ సోదరుణ్ణి అని సలహా ఇచ్చింది అపరంజి. ఆమెకి ఒప్పుకోక తప్పలేదు. సరే అన్నట్లు తలాడించి మౌనంగా ఊరుకున్నది. మళ్ళీ మా అన్న వస్తాడేమో, నేను వెళ్ళి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అడిగిన దానికి చాకచక్యంతో సమాధానం ఇవ్వు. మనిషిలో ప్రేమను పెంచుకోవటం కలిగించు. ఏదైనా పెరగటం విరగడం కొరకే. అలాగే సన్నగా అన్నది చిన్నగా తలాడించుకుంటూ. అపరంజి ఆమె వద్ద సెలవు తీసుకుని బయటకు నడిచింది. ఆమె గడప దాటి వెళ్లే వరకు అటే చూసింది మాళవి. అపరంజి దాసీలను పిలిచింది. కాబోయే మా వదిన గారిని స్వయంగా అలంకరించి ఉంచాను. కావలి జాగ్రత్త. ఆన తప్పారా అన్న ఆగ్రహానికి గురికాగలరు అని ఆజ్ఞాపించి ఒక్కసారిగా వెనక్కు తిరిగి మాళవిని చూసింది. ఆ వెంటనే గబగబా నడుస్తూ అక్కడ్నుంచి నడిచి వెళ్లిపోయింది అపరంజి. మాళవి అక్కడే నిలబడి అలాగే చూస్తుండిపోయింది. అన్నగారిని దారుణంగా హత్య చేసి ఆలుబిడ్డల్ని అడవుపాలు చేసిన రాజమాత మరిది ప్రతాపసేనుడు విశాల నగరాన్ని నిరంకుశంగా పాలిస్తూ ప్రజల పాలిట శత్రువుగా పరిగణింపబడుతున్నాడు. తన స్వైర విహారానికి ఎలాంటి లోటు లేకుండా కళ్ళు మూసుకు ప్రవర్తిస్తున్న అతగానికి ప్రాణమిత్రుడు ప్రచండుడు. నడతలోనూ స్వభావంలోనూ ఇద్దరి మధ్యన ఎలాంటి భేదం లేదు. కనుకనే ప్రతాపసేనుడు విశాల నగరాన్ని హస్తగతం చేసుకున్నట్లే కుట్ర పన్ని ప్రచండుడు అవంతి నగరాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రతాపసేనుడు పూర్తిగా శత్రునాశనం అయిందన్న ధీమాతో ఉన్నాడు. ప్రచండుడు మాత్రం ఎప్పటికప్పుడు కలవరపడుతూనే ఉన్నాడు. తను ఎవరినైతే మాయం చేసి పీడ వదుల్చుకోవాలని తలచాడో ఆ ఇద్దరూ సలక్షణంగా ఉండటం ప్రతిక్షణం అతగాడు పడే వేదనకు కారణమైంది. చంద్రశేఖర్ ఒక్కడు అయినా అంతమంది తమ బలగాన్ని ఓడించటం, నిరాయుధుడైన అతని చేతికి ఏదో ఖడ్గం అందటం అతన్ని ప్రతిక్షణం కృంగదీస్తున్నది. వ్యతిరేకుల్ని కత్తితో గెలవటం దుస్సాధ్యమనిపించింది. కాని వాళ్లు బ్రతకటం తనకు ఎప్పటికీ ముప్పే అనిపించింది. ఇందును గురించిన సలహా కోసం ప్రతాపసేనుణ్ణి కలుసుకున్నాడు. ఆ ఇద్దరి సంభాషణలో ఎత్తుకు పై ఎత్తు ఏదో తాంత్రికాన్ని సృష్టించి చంద్రశేఖర్ను తుదముట్టించమన్నారు. ప్రచండుడు తీవ్రంగా ఆలోచించి తన ముఠా నాయకులతో సంప్రదింపులు జరిపాడు. ముందు చంద్రశేఖర్ను తుదముట్టించాలి. ఏ విధంగా? అదే ఆలోచనతో రాజనర్తకి రజనీని కలుసుకునే ఏర్పాటున వెళ్ళాడు. ప్రచండుణ్ణి చూడగానే రజనీ చిరునవ్వుతో ఆహ్వానించింది. ప్రభువుల రాకలోని నిగూఢ రహస్యం తెలుసుకోవచ్చునా? అతిథి సత్కారం పూర్తి చేసిన మీదట అడిగింది రజని. నీ గురించిన రహస్యం ఈ ఉదయమే ఒకటి తెలిసింది. అందును గురించి నీ మీద ప్రత్యేక అభిమానం ఉండటం వలన సహాయం చేయాలని స్వయంగా బయలుదేరి వచ్చాం. పీఠం వెనక్కి చెరగిలబడి తీర్చిదిద్దుకున్న కోరమీసాన్ని సవరించుకుంటూ అన్నాడు ప్రచండుడు. ఏమిటది? ప్రశ్నించింది రజని. నిష్కల్మష హృదయంతో నిండు మనసుతో నువ్వు యువరాజు చంద్రశేఖర్ను ప్రేమించావని విన్నాను. నిన్ను అర్థం చేసుకోలేక నీ ప్రేమను తిరస్కరించాడని తెలిసి బాధపడ్డాను. క్రీగంట చూసి అన్నాడు. ఎంతైనా వారు అవంతి నగర సింహాసనానికి వారసులు. మా వంటి నర్తకిలు వారి చూపునకు ఆనరు కదా. తెలియక ప్రేమించి నేనే భగ్న ప్రేమికురాల్ని అయినాను. నిరుత్సాహం కనబర్చింది రజని. ఎంత మాత్రానికే నిరుత్సాహమా?
యువరాజు వారు తమ సోదరిని వెతుక్కుంటూ వెళ్లారా? ఆమె కనిపించని కారణంగా దిగులుతో కారడవిన పాడుపడిన ఆలయంలో కాలం గడుపుతున్నారు. కానున్న మకుటాభిషేకం ఆగిపోవటం, మహారాజు రవిశేఖర్ దిగులుతో మంచం పట్టి మరణించటం, కార్యభారాన్నంతా స్వయంగా నేనే మోయవలసిన అగత్యం ఏర్పడటంతో బాధ్యతలు తగ్గించుకునేందుకు గాను యువరాజును వెతికి తీసుకురావటానికి స్వయంగా బయలుదేరాను. నిద్రాహారాలు మాని వెతగ్గా అనుకోకుండా ఆలయం వద్ద కనిపించాడు. ఇంతటి భోగభాగ్యాలు వదులుకొని అక్కడ కొరగాని వారుగా కాలం గడపవలసిన అగత్యమేమిటనిపించింది. ఎన్నో రీతులా చెప్పాను. తన సోదరి మాళవి కంటపడందే ఆలయం విడువనని ఖచ్చితంగా చెప్పాడు. ఏం చేసేది? రాజు లేకపోతే అరాచకమే కదా! యువరాజుని తీసుకుని వెళ్లి పట్టాభిషేక మహోత్సవం జరిపే మార్గం తోచక నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు ప్రచండుడు. ఈ సందర్భంగా నన్నేం చేయమంటారు? అర్థం కానట్లు నొసలు చిట్లించి ప్రశ్నించింది రజని. నువ్వు తలుచుకుంటే అటు నీ ఆశయం, ఇటు మా తలంపు నెరవేరుతోంది. ప్రజా ఆనందకానికి కారకురాలివి అవుతావు. అంతటి మహత్కార్యం నా వలన జరగనుంటే కాదని నిరాకరించగలనా? విధానం ఏమిటో చెప్పండి. పూర్తిగా విను. నేను వశీకరణ లేహ్యం సంపాదించి ఉంచాను. ఆ లేహ్యాన్ని చేతివేళ్లల్లో ఉంచుకుని యువరాజు ముందు నాట్యం చెయ్యాలి. చేస్తే? నొసలు చిట్లించి ప్రశ్నించింది రజని. నాట్యం చేస్తూ నీ గోళల్లో ఉన్న వశీకరణ లేహ్యాన్ని అతని శరీరంలోకి పంపు. దాంతో చంద్రశేఖర్ నీ వశమవుతాడు. నువ్వు చెప్పినట్లు వింటాడు. నువ్వాడించినట్లు ఆడతాడు. అప్పుడు అతన్ని నగరానికి తీసుకురావచ్చు. నీ ధర్మమా అంటూ అతనికి యువరాజు పట్టాభిషేకం జరిపించి నా భుజస్కంధాల మీద ఉన్న భారాన్ని తగ్గించుకుంటాను. ఆగి రజనీ మొహంలోకి చూశాడు ప్రచండుడు. రజనీ తీవ్రంగా యోచించసాగింది. నీకు ఇష్టం లేదా? అని ప్రచండుడు అడిగాడు. నా వల్ల అవంతి నగరానికి మంచి రోజులు అంటూ రావాలి కాని మీరు చెప్పిన రీతిన అమలు జరపటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. గట్టిగా ఊపిరి పీల్చి విడిచింది. శభాష్ రజని, రేపే ప్రయాణం అని హెచ్చరించాడు. నీ ఆశయం తీరటమే కాక అవంతి నగరానికే మహోపకారం చేయనున్న నిన్ను సర్వేశ్వరుడు సర్వదా కాపాడాలని మనస్సాక్షిగా దీవిస్తున్నాను. తిరిగి అంటూ లేచి నిలబడి రజనీని ఆశీర్వదించాడు. ఇదిగో మరువకు, తెల్లవారేసరికి నిర్ణీత ప్రదేశంలో ఉండాలి. ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది అని నవ్వుతూ ఆమె ముఖంలోకి మరోసారి చూశాడు ప్రచండుడు. రజనీ సరేనని తలాడించింది. ఆ మరుక్షణం నవ్వుకుంటూ రజనీ భవనంలో నుండి బయటకు నడిచాడు భటులతో సహా ప్రచండుడు. ప్రచండుడికి ఉన్న పీడను వదుల్చుకునేందుకు రజనీ ఆయుధంగా దొరికింది. చంద్రశేఖర్కు విషం పెట్టి హతమార్చటమే ప్రచండుడి అభిప్రాయం. తను విషం పెట్టి చంపాలనుకున్నంత మాత్రాన ఎలా సాధ్యపడగలదు? చంద్రశేఖర్ను లొంగదీసుకునే శక్తివంతులు కావాలి. అంచేత పెద్దెత్తున పద్మవ్యూహం పన్నాడు. విషపూరితమైన తైలం వశీకరణ తైలంగా చెప్పి అది ఎవరి శరీరంలోకి వెడుతుందో వాళ్లు శాశ్వతంగా వశమవుతారని బొంకాడు ప్రచండుడు. చంద్రశేఖర్ను ప్రేమించి ఫలితం పొందలేక భగ్న ప్రేమికురాలిగా చంద్రశేఖర్ను మరువలేని రజనిని నమ్మకంగా లోబర్చుకున్నాడు. తెల్లవారేసరికి చంద్రశేఖర్ శరీరం విషమయం చేసి అంతమొందించాలనే దీక్ష. రజనీకి చెప్పిన విధంగానే ఆమెను తీసుకొని తెల్లవారేసరికి అడవిలో చంద్రశేఖర్ నివసిస్తున్న పాడుపడిన ఆలయ సమీపానికి చేరాడు ప్రచండుడు. ఆలయం ముందు భాగంలో అప్పటికే నిద్రలేచి కూర్చున్నాడు చంద్రశేఖర్. అతని కళ్ళు ఎవరి కోసమో నిరీక్షిస్తున్నాయి. అదే సమయం అనువైందిగా ఎంచి తన భటులతో సహా చెట్లుచాటు నుండి నర్తకి రజనీకి విషపు తైలాన్నిచ్చి వెళ్లమన్నాడు ప్రచండుడు. రజనీ సరేనని తలాడించి ఆలయం పక్కకు తప్పుకొని భరిణలోని విషం తీసి చేతివేళ్లకున్న గోళ్లలో పెట్టుకున్నది. అప్పుడే అక్కడకు పూల సజ్జతో వెళ్లిన అపరంజి దృష్టి ఆలయం చాటునున్న రజనీ మీద పడింది. ఆమె చేస్తున్న తంతుని పసికట్టింది. తనకేమీ తెలియనట్లుగానే వాళ్లు చూడకుండా మరో చాటుకు వెళ్లి నక్కింది అపరంజి. ముందుకు వస్తూనే కిలకిలా నవ్వుతూ యువరాజా అన్నది రజని. చంద్రశేఖర్ త్రుళ్ళిపడి చూశాడు. నువ్వా అన్నాడు తెల్లబోయి చూస్తూ. అవును యువరాజా, నేనే రజనీని జవాబు ఇచ్చింది. నీ మీద మక్కువ లేదని మర్చిపొమ్మని ఎన్నిసార్లు చెప్పాను? మీరు చెప్పారు. మనసు పరాధీనమైన నేను మిమ్మల్ని చూడకుండా ఆగగలనా? భగ్న ప్రేమికురాలినైనందుకు చింతించటం లేదు. మీ ఎదుట కాలికి గజ్జె కట్టి నాట్యం చేస్తేనే చాలు. నాకెంతో తృప్తి. అనుమతిస్తే పరవశంగా ఆడి పాడి మిమ్మల్ని ముగ్ధుణ్ణి చేస్తాను.
ఆగి తల వంచి నమస్కరించింది రజని. చంద్రశేఖర్ అంగీకరించినట్లు తలాడించాడు. రజని తన కాళ్ల గజ్జెలు కదిలించింది. చేతిగాజులు కిలకిలలాడాయి. నాట్యం చేయటం మొదలుపెట్టింది. అప్పటికప్పుడే ఒళ్ళు మరిచి ఉద్రేకాన్ని పెంచుకుంటూ ప్రతి ఘడియ ఉద్రేకంతో కూడిన అభినయంతో చంద్రశేఖర్ను కవ్వించటం మొదలుపెట్టింది రజని. చెట్ల చాటునున్న ప్రచండుడు మొదలగువారు అనుభవించే ఆనందానికి మేరలేదు. అపరంజికి వాళ్ల పన్నాగం పూర్తిగా బోధపరుచుకున్నది. తను ఉపేక్షిస్తే లాభం లేదు అనిపించింది. ముందడుగు వేసింది. తను నాట్యం చేయ ప్రారంభించింది. అపరంజి కళ్ల ముందు తళుక్కుమనేసరికి చంద్రశేఖర్ విస్తుపోయాడు. ఆనందాశ్చర్యాలతో నాట్యాన్ని తిలకిస్తున్నాడు. రజనీ, అపరంజీలు ఒకర్ని మించిన ఆవేశాన్ని ఒకరు కనబరుస్తున్నారు. క్రమేపీ వాళ్లు వాళ్ల శరీరాల్ని మర్చిపోయారు. ఒకరినొకరు అనుసరించి నాట్యం చేస్తున్నారు. ఒకరికన్నా మిన్నగా ఒకరు ఆడుతున్నారు. అపరంజి తన చేతివేళ్ల గోళ్లతో తన శరీరాన్ని గీసుకున్న అభినయం చూపించింది. రజని వెంటనే తన గోళ్లలో మందుందన్న మాట మరచి అపరంజిలాగే తన చేతివేళ్ల గోళ్లతో తను శరీరం మీద కొట్టుకుంది. అంతే, విషం రజని శరీరంలోకి వెళ్ళింది. అప్పటికప్పుడే నేలకూలి చావు బతుకుల్లో ఉంది. వేసిన ఎత్తులు చిత్తయినందుకు ప్రచండుడు వగైరాలు మరో ప్రయత్నంగా చంద్రశేఖర్ను చుట్టుముట్టారు. అపరంజి తిరిగి మరోసారి చంద్రశేఖర్ చేతిలో ప్రాణరక్షణ కోసం ఖడ్గం సృష్టించింది. చంద్రశేఖర్ ఎక్కడి వాళ్లని అక్కడ చిత్తుగా కొట్టి తరిమేశాడు. అనంతరం చావు బ్రతుకుల మధ్య తూగుటుయ్యాలా ఊగుతున్న రజని జరిగిన కథ అంతని చంద్రశేఖర్కు చెప్పి ప్రేమించిన యువతి భగ్న ప్రేమికురాలైన ప్రియుని ఒడిలో ప్రాణం విడవటం కన్నా కోరుకునేది లేదని ఆత్మసంతృప్తి చెందుతూ చంద్రశేఖర్ ఒడిలో ప్రాణాలు విడిచింది. రజనీని గురించి అపరంజికి తెలియపరిచాడు. అనంతరం చంద్రశేఖర్ స్వహస్తాలతో ఆమెను మట్టి చేశాడు. ఆ తర్వాత అపరంజి తన అన్న చేసిన తంతును గురించి, మాళవి గురించి తను చెప్పింది మొదలు ఆమెను తీసుకువచ్చి బంధించటం, తనే పెళ్లాడ తీర్మానించుకుని బంధించి ఉంచటం వరకు జరిగిన కథనంతను చంద్రశేఖర్కు తెలియపరిచింది. చంద్రశేఖర్ ఆగ్రహించాడు. తనను వెంట తీసుకువెడితే మాంత్రికుని మదమణిచి తన సోదరిని దక్కించుకుంటానన్నాడు. మాటనుకున్నంత సులభం కాదని, మోసాన్ని మోసంతోనే ఖండించాలని తన బొందిలో ఊపిరి అంటూ ఉండక మాళవికి తన అన్న వలన ఎలాంటి ద్రోహమూ జరగదని చంద్రశేఖర్కు ధైర్యం చెప్పింది. అక్కడ మాంత్రికుని గుహలో పూజా సమయం మించిపోయినా పుష్పాలకు వెళ్లిన అపరంజి పుష్పాలు తీసుకురాలేదు. ఆమె రాక కోసం నిరీక్షిస్తున్నాడు. ఆమె ఒకవేళ వచ్చి మాళవి మందిరంలో ఉన్నదేమోనన్న అనుమానం కలిగి స్వయంగా మాళవిని ఉంచిన మందిరంలో అడుగుపెట్టాడు మాంత్రికుడు. అపరంజి పుష్పాలు తేలేదా? సూటిగా అడిగాడు. అది నాకెలా తెలుస్తుంది? ఇక్కడికి మాత్రం రాలేదు. జవాబు ఇచ్చింది కటువుగానే ఆమె. అది సరే, నన్ను పెళ్లాడటం గురించి నువ్వేం ఆలోచించావు? అడుగు ముందుకు వేసి ప్రశ్నార్థకంగా చూశాడు మాంత్రికుడు. నా సోదరుడు చంద్రశేఖర్ ఏమైంది, ఎక్కడున్నది తెలియలేదు. అతన్ని తీసుకురమ్మంటే వీలు పడదన్నావు. కనీసం కంటితోనైనా చూస్తే నీతో పెళ్లికి అంగీకరిస్తాను. చేతనైతే చూపించు నా సోదరుడు ఎక్కడున్నాడో అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఆమె. మాంత్రికుడు పెద్దపెట్టున గర్వంతో నవ్వాడు. ప్రత్యక్షంగా నీ సోదరుణ్ణి చూపించగల శక్తి నాకుందో లేదో రా చూదువుగాని అన్నాడు. ఇప్పుడా? అడిగింది ఆశ్చర్యంలో. అవును, పుష్పాలు రాక పూజా సమయం ఎలాగూ దాటిపోయింది. సమయం దాటిన తర్వాత పూజ ఎప్పుడు చేసినా చేయవచ్చు. ముందు మనసు మెచ్చిన కన్య కోరిక తీర్చ నిర్ణయించాం రా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా ముందు నడిచాడు మాంత్రికుడు. ఆమె మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించింది. అతను ఆమెను దుర్బిణి యంత్రం ముందు నిలబెట్టి మంత్రదండం కదిలిస్తూ ఏదో మంత్రం పఠించాడు. అప్పటికప్పుడు చంద్రశేఖర్ అతని పక్కనే కూర్చుని మాట్లాడుతున్న అపరంజి కనిపించింది దుర్బిణి యంత్రంలో. ఆ దృశ్యం చూసేసరికి మాంత్రికుడు మండిపడ్డాడు. తన శరీరాన్ని తను మర్చిపోయాడు. అపరంజి ప్రేమలో పడింది. కన్యగా తన పూజకు పుష్పాలు తేవడానికి ఏర్పాటు చేసుకున్న ఆమె ఆ స్థితిలో ఉండటం చూసి సహించలేకపోయాడు. ఎంత ద్రోహం అంటూ వికటాట్టహాసం చేశాడు. దుర్దండుణ్ణి పిలిచి విషయం వివరంగా తెలుసుకున్నాడు. మాళవి ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా ఆమెను ఆమెకే ఏర్పరిచిన మందిరంలో ఉంచాడు. అంతేగాక మాళవి, అపరంజిలు ఉమ్మడిగా తనను మోసం చేయాలని చూస్తున్నారని అనుమానించాడు. తన అండదండలతో బ్రతుకుతూ తన నెత్తినే చేతులు పెట్టాలని చూస్తున్న అపరంజి ప్రియుడు చంద్రశేఖర్లకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు.
వెంటనే మంత్రదండం చేతపట్టి పాడుపడిన ఆలయంలో అపరంజి చంద్రశేఖర్ల ఎదుట నిలిచి వికటంగా నవ్వాడు. అపరంజి చంద్రశేఖర్లు నిశ్చేష్యులయ్యారు. మీ ఇద్దరూ ఆడుతున్న అంతర్నాటకం అవగాహన అయింది. అపరంజి, నా ఆన లేకుండా నువ్వు చేస్తున్న దుర్మార్గం సహించరానిది. చూడు నీ ప్రియుణ్ణి ఏం చేస్తానో అని మరొకసారి గట్టిగా నవ్వి మంత్రదండం చంద్రశేఖర వైపు ఆడిస్తూ దుర్దండ అని గట్టిగా అరిచాడు మాంత్రికుడు. అప్పటికప్పుడే చంద్రశేఖర్కి కంఠం వరకు సర్పరూపంలోకి మారిపోయింది. ఎటూ కదలలేని దుర్గతికి తల వంచాడు. అపరంజి అపకారం చేయవద్దని అతన్ని కాళ్లా వేళ్లా పడి బతిమిలాడింది. అతను వినిపించుకోలేదు. అపరంజి రెక్కను పట్టుకుని తనతో ఈడ్చుకుపోయాడు. మాళవి పోకట్టా తెలుసుకునే నిమిత్తం జయంత్ ఎండనక వాననక అడవి ప్రదేశాన్నంతా చుట్టుముట్టాడు. ఆమెను చిలుకగా మార్చి తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరో, నివాసం ఎక్కడో తెలుసుకోలేకపోయాడు. తనకు అన్ని కష్టాలు కలగడానికి కల కారకులు అటు విశాల నగరం పరిపాలిస్తున్న ప్రతాపుడు, ఇటు ప్రచండుడు. ఆ ఇద్దరినీ హతమారిస్తే కొంతవరకు తనకు తృప్తి, చచ్చి స్వర్గాన ఉన్న తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆశించాడు. కాని వెంటనే హతమార్చటం తెలివి తక్కువని, దినదినం చిత్రవధ చేసి చంపాలని తీర్మానించుకున్నాడు. అవంతి విశాల నగరాలు ప్రవేశించాడు. ముసుగువీరుడిగా ప్రతాప్ ప్రచండుల ఆత్మకథలను ప్రజలకు బుర్రకథలుగా బోధించసాగాడు. కోటలో ప్రవేశించి అనేక రకాలైన అల్లకల్లోలం లేవదీసి వాళ్ల చేతికి చిక్కకుండా మెరుపు వీరుడిగా మాయమవుతున్నాడు జయంత్. ప్రతాప్ ప్రచండులలో కలవరం బయలుదేరింది. అపరంజిని గుహలో నుండి కదిలి వెళ్లకుండా ఉండమని శాసించాడు. అంతేకాక వివాహానికి అంగీకరించపోతే దుర్భర అవస్థకు తలవంచి అడవిలో అలమటిస్తున్న చంద్రశేఖర్ బ్రతుకు నాశనం చేస్తానని మాళవిని బెదిరించి ఆమెను తీరుబడిగా యోచించుకోమన్నాడు మాంత్రికుడు. మాళవి తన వల్ల తన సోదరుడు చంద్రశేఖర్కి జరిగిన అన్యాయానికి కుమిలిపోసాగింది. కాని ఆమెకు ఎవరు శరణ్యం? అదే ఆలోచన. కన్ను మూసినా తెరిచినా దుర్భరావస్థలో ఉన్న చంద్రశేఖరే కనిపిస్తున్నాడు. చంద్రశేఖర్ తిరిగి మనిషిగా మారాలంటే చేయవలసిన పని ఏమిటి? అదే ఆలోచన మెదడుని చెడగొడుతున్నది. ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు విని తల పైకెత్తి చూసింది మాళవి. మాంత్రికుడు మందహాసం చేస్తూ ఆమెను సమీపించాడు. నొసలు చిట్లించి విసుగ్గు కనపరుస్తూ తల వంచుకుంది. సుందరి, ఎందుకంత చింతాక్రాంతురాలై కూర్చున్నావు? మన పెళ్లి అయ్యే వరకు నీ సోదరుడు అదే స్థితిలో బతకవలసిందే. మనోసంకల్పం నెరవేరితేనే కాని వివాహానికి ఉపక్రమించెను. ఆగాడు. మాళవి మాట్లాడలేదు. కనీసం వంచిన తలనైనా ఎత్తలేదు. ఈ రోజు నుండి నీకో బాధ్యత వేస్తున్నాను. అపరంజి స్థానంలో నువ్వే పూజా పుష్పాలు నిత్యం తెల్లవారేసరికి తీసుకువస్తూ ఉండాలి. గుహ బయలుదేరింది మొదలు తిరిగి గుహలో అడుగుపెట్టే వరకు నువ్వు మూగదానివవుతూ ఉంటావు. రాకపోకల్లో ఒకే మార్గాన్ని అనుసరించాలి. అడుగు మారితే అక్కడే నీ తల సహస్ర ముక్కలు కాగలదు. నీ వాళ్ళు అంటే నీ శ్రేయోభిలాషులు ఎవరు నిన్ను తాకిన వాళ్ళు తేళ్లు నీళ్లగాను, చేర చూసిన వాళ్ళు మండ్రగబ్బలు అవుతారు. జీవితాంతరం అడవిలో గడుపుతారు. తెలిసిందా? గర్వంతో హెచ్చరికను అందచేశాడు మాంత్రికుడు. మన వివాహం అయ్యే వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. తదుపరి పాతాళంలో ఉన్న సువర్ణహస్తం తెప్పించి తద్వారా నీ సోదరునికి విముక్తి ప్రసాదిస్తాను. అవంతి నగర సింహాసనం దక్కేటట్లు చేస్తాను. ఆలోచనలో ఉన్న మాళవి మాట్లాడలేదు. పూజకు వేళవుతున్నది. వెంటనే పూజా పుష్పాలకి బయలుదేరు అని హెచ్చరించాడు మాంత్రికుడు. అంతలో పరిచారిక వచ్చి పూలసజ్జ అందించింది. మాళవి అంతకన్నా చేయగలిగింది లేక పూలసజ్జ పట్టుకుని గుహ బయటకు నడిచింది. మాళవి పూల కోసం వెళుతూ ఉండగా చంద్రశేఖర్ ఆమెను చూసి సోదరీ అని గట్టిగా పిలిచాడు అదుర్దాగా. మాళవికి తన సోదరుడు పిలుపు వినిపించింది. కాని నోరు తెరిచి సమాధానం ఇచ్చే శక్తి లేదు. పొర్లుకుంటూ వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ వేగంగా నడిచి వెళ్ళిపోయింది. కంటపడిన సోదరి కనిపించకుండా వెళ్ళిపోయినందుకు, కనీసం వెంటపడి పట్టుకోటానికి అయినా వీలుపడని స్థితిలో తను అలమటిస్తున్నందుకు చింతిస్తూ కంటతడి పెట్టాడు చంద్రశేఖర్. మాళవి మాంత్రికుని ఉత్తర్వు ప్రకారం పూజా పుష్పాలు సజ్జనిండా నింపుకుంది. అదే పనిలో ఉన్న మాళవి అక్కడే ఆకును తుంచి దానిమీద ఏదో వేలిగోటితో వ్రాసింది. ఆకును మడతపెట్టి సజ్జలో ఉంచుకుని తిరిగి వెడుతూ చంద్రశేఖర్ ఉన్న చెట్టు కింద నిల్చింది. కంటతడి పెట్టసాగింది.
సోదరీ, చూశావా నాకు వాటిల్లిన అవస్థ? భగవంతుడు మనల్ని చిన్నచూపు చూస్తున్నాడు. మనసారా మాట్లాడవేం చెల్లీ? నా ఆందోళనే నిన్ను ఆ మాంత్రికుడు తీసుకురావటానికి కారణమైంది. నిన్ను నా దగ్గరకు పంపివేశాడా? చెప్పు సోదరీ, పంపివేశాడా? ఆందోళన వ్యక్తపరుస్తూ అన్నాడు చంద్రశేఖర్. మాళవి మాట్లాడలేదు. తనకు మాట్లాడే శక్తి లేనట్లు, మాంత్రికుడు మంత్రశక్తితో తన నోటిని బంధించినట్లు అభినయం ద్వారా తెలియపరిచింది. తన సోదరికి జరిగిన అవమానానికి కుమిలిపోయాడు. తన సందేశం వ్రాసిన ఆకులేఖను చంద్రశేఖర్ సమీపంలో పెట్టి గాలికి ఎగిరిపోకుండా దానిమీద సజ్జపెట్టింది. అది చదువుకుంటే విమోచన మార్గం లభించగలదని అభినయం ద్వారా తెలిపింది. కాళ్ళు చేతులు సర్పశరీరంలో బంధించబడి ఉన్న నేను ఆ లేఖను ఎలా చదవగలను సోదరీ? నా కళ్ళ ఎదుట పెట్టు అన్నాడు చంద్రశేఖర్. అతను అడిగిన దానికి వీలు పడనట్లు అభినయం ద్వారా చెప్పి తనకు ఆలస్యం అయినట్లు అభినయిస్తూ తిరిగి వెళ్ళిపోతున్నది మాళవి. అదే సమయంలో దూరం నుండి నడిచి వస్తున్న జయంత్ మాళవిని చూశాడు. మాళవి అతన్ని చూసింది. మాళవి అని గట్టిగా అరుస్తూ జయంత్ వేగంగా ఆమెను సమీపిస్తున్నాడు. అతను ఆమెను తాకుతాడేమో అన్న భయంతో పూల సజ్జతో వేగంగా పరిగెత్తి రెప్పపాటు కాలంలో జయంత్ కంటికి కనపడకుండా తప్పుకున్నది మాళవి. జయంత్లో నిరుత్సాహం, ఏదో తెలియని బాధ బయల్దేరాయి. ఆమె అలా ఎందుకు తన పిలుపు వినిపించుకోకుండా వెళ్ళింది? లోలోన ప్రశ్నించుకున్నాడు కాని సరైన సమాధానం మాత్రం చిక్కలేదు. నీరసించిపోయాడు. వెనక్కు తిరిగి నిరుత్సాహంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. జయంత్ అదుర్ధాగా మాళవి వెంటపడటం, సర్పరూపంలో ఉన్న చంద్రశేఖర్ ప్రత్యక్షంగా చూడటంతో అతగాడు తిరిగి వెడుతూ తన దాదాపుకు రాగానే ఎవరు మీరు? ఏదో బాధలో నలిగిపోతున్నట్లు ప్రశ్నించాడు చంద్రశేఖర్. ఎవరు? అంటూ తలపైకెత్తి చూశాడు. తల వరకు సర్ప ఆకారంలో ఉన్న చంద్రశేఖర్ను చూడటంతో అతగాన్ని గురించి జయంత్కు ఎటూ తోచలేదు. తమరెవరు? ఈ స్థితిలో కుమిలిపోతూ ఈ చెట్టు కింద పడుండటానికి కారణమేమిటి? తిరిగి అడిగాడు జయంత్. చంద్రశేఖర్ పేలవంగా నవ్వుతూ విధి అన్నాడు బరువుగా నిట్టూర్పు విడిచి. ఆ వెళ్ళిన మాళవి మీకు పరిచయముందా? తిరిగి అడిగాడు. అవంతి నగర రాకుమారి. ప్రాణాపాయంలో ఉండగా రక్షించి మా ఇంటనే ఉంచాను. అంతేకాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆమె కనిపించకపోవటం వలనే అడవిని పట్టి తిరుగుతున్నాను. ఆమె ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. నన్ను చూసి ఎప్పుడూ కదలటానికి అంగీకరించని ఆ పిల్ల ఎందుకలా తప్పించుకు వెళ్ళిపోయిందో తెలియటం లేదు. మామూలుగా నిస్సత్తువు కనపరుస్తూ సమాధానమిచ్చాడు జయంత్. ఆమె గురించి నేను చెబుతాను విను. ఆమె ఒక మహామాంత్రికుని చేత చిక్కింది. నేను ఆమెకై వెతుకుతూ బయల్దేరి కష్టాలకు లోనైన ఆమె సోదరుడు చంద్రశేఖర్ను. ఏమిటి? మీరా ఆమె సోదరుడు చంద్రశేఖర్? చంద్రశేఖర్ మాటకు అడ్డు తగులుతూ ఆశ్చర్యంతో అడిగాడు జయంత్. ప్రతిమా కథ తర్వాత వివరంగా చెప్పుకుందాం. మాళవి పెట్టిపోయిన ఉత్తరం చూపించాడు చంద్రశేఖర్. జయంత్ నొసలు చిట్లించి చూస్తూ ఉత్తరం అందుకున్నాడు. ఆకు మడత విప్పి పాతాళంలో ఉన్న సువర్ణహస్తం తాకిస్తే నీ యథారూపు వస్తుంది. జయంత్ నీకు తటస్థపడితే ఈ ఉత్తరం చూపించు. జారుకొండల శిఖరం మధ్య మాంత్రికుని గుహకు మార్గం ఉంది. సువర్ణహస్తంతో నీవు యథారూపం పొంది మాద్దరు గుహకు రండి. నువ్వు ప్రేమించిన అపరంజి బంధించబడి ఉంది. మాంత్రికుడు చెల్లెలుగా బతికున్న అపరంజి నిజంగా మాంత్రికుడి చెల్లెలు కాదు. రాజమాత చెప్పినట్లు ఆమె మోచేతి కింద పురిపిడికాయ ఉన్నది. ఆమె కనపడని జయంత్ సోదరి చంప. మిగతా విషయాలు తర్వాత. ఇట్లు మాళవి. దుష్టశక్తుల్ని ఆరాధించటం పూర్తి అయినాక మాంత్రికుడు పూజా మందిరంలో అడుగుపెట్టాడు. అప్పటికే మాళవి తెచ్చిపెట్టిన పుష్పాలు పూజకు సిద్ధంగా ఉన్నాయి. మాంత్రికుడు సంతోషించాడు. సంతృప్తిగా 101 పుష్పం కామవర్తని శిరస్సునకు విసిరాడు. మంత్రపఠనంతో 101 పుష్పంలో ఏ పుష్పము కామవర్తిని శిరస్సున నిలవలేదు. మాంత్రికుడు మొహం వెలవెలపోయింది. తల్లి, ఏమిటి పరీక్ష? ఎంతకాలంగా నిన్ను నమ్ముకొని నిన్ను పూజ చేస్తున్నా నీ శిరస్సున పుష్పం నిలవటం లేదు. చంద్రలోక శిరస్థ వరప్రాప్తి నాకు లేదా? ఆశయం తీర్చుకున్న పిదప త్రిలోక సుందరి మాళవిని పెళ్లాడి చంద్రలోకాన్ని పాలించాలని చూస్తున్నానే. నా ఆశ ఎప్పటికి ఫలిస్తుంది? కటువుగా చూసి ప్రశ్నించాడు మాంత్రికుడు. అంతటితో సమాధానం తోచక దుర్దండుణ్ణి పిలిచి జరిగే జాగునకు కారణమేమైనా ఉందా అని అడిగాడు.
పూజ చేసేవారు, పుష్పాలు పూజకు అందించేవాళ్ళు కూడా ఏకధ్యాసతో సంచరిస్తే మోక్షం కలుగుతుంది అని జవాబు ఇచ్చాడు దుర్దండుడు. మాంత్రికుడికి తల తిరిగినంత పనైంది. తను ఏకదీక్షతో పూజ చేస్తున్నా పుష్పాలు అందించిన అపరంజికి చంద్రశేఖర్ మీద ఆలోచన. పోనీ మాళవి అంటే ఆమెకి అదే జబ్బు. ఏం చేయాలి? తనలో తను ప్రశ్నించుకున్నాడు. అంతలోనే అతని మెదడులో ఏదో సమాధానం చిక్కినట్లయింది. వెంటనే మాళవిని ఉంచిన మందిరానికి వెళ్ళాడు. ఏంటి వచ్చావ్? మాళవి ప్రశ్నించింది. ఏమాలోచించుకున్నావ్? మాంత్రికుడు ప్రశ్నించాడు. నా శవాన్నైనా నువ్వు తాకలేవు. నన్ను కట్టడిలో పెట్టి బానిసగా పూజా పుష్పాలు మాత్రం తెప్పించుకోగలవు. నా సోదరుడు చంద్రశేఖర్ నిన్ను వధిస్తాడని తెలిసి భయపడి అతన్ని సర్పరూపంలోకి మార్చావు. మాకు మంచి రోజులు అంటూ రాకపోవు. నువ్వు నీ గుహ భస్మీపటలం కాకపోవు ఆవేశంతో అన్నది మాళవి. ఆమె అలా అనడంలో గల ముఖ్యోద్దేశం చుట్టూ శత్రు సమూహాలు తిరుగుతుంటే కాళ్ళు చేతులు లేని చంద్రశేఖర్ బ్రతకలేడనిపించింది. తన సోదరుని ప్రాణభయం లేకుండా గుహకు చేరుస్తాడని ఎత్తువేసింది. మాంత్రికుడు మండిపడ్డాడు. నా చావు ఎప్పుడో వస్తుందని నువ్వు ఆశించావు. నీ సోదరుడికి యథారూపం ప్రాప్తిస్తే కాని నీ సోదరుణ్ణి ఇప్పుడే నీ కళ్ళ ముందుకు రప్పిస్తాను. మర్యాదగా నువ్వు మన వివాహానికి అంగీకరించకపోతే మీ ఇద్దరి రక్తంతో కామవర్ధనికి అభిషేకం చేస్తాను. గుహ ప్రతిధ్వనించేటట్టు గర్జించాడు మాంత్రికుడు. అది నీ తరం కాదు. అదే స్థాయిలో అన్నది మాళవి. మాంత్రికుడు నోర్మోయ్ అని వెంటనే దుర్దండుణ్ణి పిలిచాడు. అడవిలో సర్పరూపంలో అలమటిస్తున్న చంద్రశేఖర్ను తక్షణం పూజా మందిరంలో చేర్చు. తిరిగి దూర్దండుడికి చెప్పాడు. దూర్దండుడు పెద్దపెట్టున అరుస్తూ బారెడు బారెడు దూరానికి అడుగులు వేసుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళాడు. మాంత్రికుడు మీసం సవరించుకుంటూ వికటాట్టహాసం చేశాడు. మరణిస్తూ అంతిమ ఘడియల్లో తల్లి ప్రసాదించిన రక్త ఖడ్గంను నడుంకి తగిలించుకొని దిక్కు తోచక పాతాళానికి మార్గం వెతుక్కుంటూ నడిచి వెడుతున్నాడు జయంత్. వెనుక నుంచి ఆగమన్నారు ఎవరో. జయంత్ ఆగి వెనక్కు తిరిగి చూశాడు. ఎవరో వ్యక్తి పెద్ద బండలో బంధించబడి ఉన్నాడు. అతన్ని చూసేసరికి జయంత్‌కి జాలి కలిగింది. దాహంగా ఉన్నట్లు అభినయించాడు. జయంత్ వెంటనే సమీపానున్న కొలనులోని నీటిని ఆకుదొన్నె ద్వారా తెచ్చి పాషాణంలో బంధించబడి ఉన్న వ్యక్తి చేత తాగించాడు. ఆ వెంటనే తమరెవరు అని అడిగాడు జయంత్. నేనెవరైనా ఈ బండను కదిలించగలవా? బండలో ఉన్న వ్యక్తి అడిగాడు. మానవునికి ప్రయత్నాన్ని మించిన బలం లేదు. ప్రయత్నిస్తాను అని వెంటనే తన శక్తినంతా వినియోగించి సాధ్యపడని బండను విసురుగా అవతలకు నెట్టాడు. బండ కదలటంతో అందులో బంధింపబడి ఉన్న వ్యక్తి గంధర్వుడై జయంత్ ఎదుట నిలిచి తల వంచి కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్కరించాడు. తామెవరు? అని జయంత్ అడిగాడు. ఏ మాంత్రికుడిని నువ్వు వధించటానికి ప్రయత్నిస్తున్నావో ఆ మాంత్రికుని చేత బంధింపబడిన గంధర్వరాజు సుమంతుడను. నేను బంధ విముక్తి ఒక సాహస వీరుని వలన జరుగుతుందని నాకు తెలుసును. విముక్తుడనైన వెంటనే నా దివ్య దృష్టి నాకు లభించింది. నీ శపథం నెరవేర్చటానికి నేను అండగా ఉంటాను. నా వలన కావలసిన సహాయం కోరుకో అని గంధర్వరాజు సుమంతుడు అన్నాడు. మాంత్రికుడు నిన్నిలా ఎందుకు బంధించాడు? ప్రశ్నించాడు జయంత్. ఈ ప్రదేశంలో బ్రతికే గండబేరుంట పక్షుల్ని చంపి ఆ రక్తంలో స్నానం చేసి మృత్యువును జయించే నిమిత్తం పక్షుల కోసం ఇక్కడికి వచ్చాడు. నోరు లేని ఆ పక్షుల్ని పట్టుకెడుతుంటే నేను సమయానికి ఇక్కడ ఉండటం చేత అటకాయించారు. నన్ను ఈ పాషాణంలో బంధించి పక్షుల్ని తీసుకువెడుతున్నాడు. అయినప్పటికీ తెల్లని మచ్చ నీ శరీరంలో ఎక్కడ ఉందో అక్కడ పొడిస్తే నువ్వు మరణించి తీరుతావని శపించాను. నా శాపం వినిపించుకోకుండా వాడు వెళ్ళిపోయాడు అని ఆగాడు సుమంతుడు. అయితే వాడికి చావు లేదన్నమాట. జయంత్ నిరుత్సాహంగా కనపడిచాడు. భయపడకు, వెంట నేను వస్తాను. ఆ మచ్చ నేను కనిపెట్టి నీకు చూపిస్తాను అన్నాడు. ఈ మణిని నీ శిరస్సున ఉంచుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెడతావు. ఈ మణి నీ వద్ద ఉన్నంత వరకు ఎవరికీ కనపడవు. సాహసంతో ఎదుర్కొని విజయం సాధించు తిరిగి అని మణిని జయంత్ చేతిలో పెట్టాడు. జయంత్ మణిని కళ్ళకు అద్దుకున్నాడు. ఈలోగా నేను చేయవలసిన పనేమైనా ఉంటే చెప్పు అని అడిగాడు సుమంతుడు. అవంతి నగరం హస్తగతం చేసుకున్న ప్రచండుణ్ణి, విశాల నగర సింహాసనాన్ని చేజిక్కించుకున్న ప్రతాప్ను బంధించి మాంత్రికుడి గుహకు చేర్చు అని జయంత్ అన్నాడు.
ఆ దుష్టుల్ని తీసుకుని నీతోనే నేను గుహకు చేరుతాను అని జయంత్‌ను ఆశీర్వదించి అంతర్ధానమైనాడు సుమంతుడు. జయంత్ సంతోషంతో శ్వాస పీల్చి విడిచాడు. మణిని కళ్ళకు అద్దుకొని తలలో ఉంచుకొని అంతర్ధానమయ్యాడు. మరుక్షణంలో జయంత్ పాతాళలోకం ప్రవేశించాడు. సువర్ణహస్తం ఉన్న పూజా మందిరంలో అప్పుడే పూజ ముగించిన పాతాళకేతు భార్య మందిరం నుండి బయటకు నడిచింది. జయంత్ ఆమెకు కనిపించలేదు. ఆ పక్కనే నిలబడి ఆమె వెళ్ళాక పూజా మందిరంలో ఉన్న సువర్ణహస్తం అందుకోబోయాడు. ఏదో సర్పం పడగ విప్పి బుసలు కొడుతూ సువర్ణహస్తంకు చుట్టుకొని ఉన్నది. చేతులు జోడించి సర్పరాజుకు నమస్కరించాడు జయంత్. సర్పం అంతర్ధానమైంది. పూజా మందిరంలో సువర్ణహస్తం అందుకొని కళ్ళకు అద్దుకున్నాడు జయంత్. మాంత్రికుడిలో ఆవేశం పెరిగిపోయింది. మాళవి అతగాణ్ణి పెళ్లాడటానికి నిరాకరించటం, పూజకు పుష్పాలు తెచ్చే అవసరం తనకు లేదని ఖచ్చితంగా చెప్పటం అతనిలో ఎక్కువైన ఆగ్రహానికి కారణాలు. మాళవి సమక్షంలో వికళంకుడైన చంద్రశేఖర్‌ను కామవర్ధినికి బలివ్వటానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఆ శుభ సమయంలో చంద్రశేఖర్‌ను ప్రేమించిన అపరంజిని ఎదురుగా ఉన్న స్తంభానికి విరిచి కట్టించాడు. మాళవిని తన పక్కన నిలబెట్టుకుని గండ్రగొడ్డలి చేతపట్టి సిద్ధంగా ఉన్నాడు మాంత్రికుడు. మీ పాదాలు పట్టుకు ప్రార్థిస్తాను. నా జీవితం నాశనం చేయండి. వివాహానికి అంగీకరించనిది నేను. కామవర్ధనికి నన్ను బలివ్వండి. నా సోదరుణ్ణి విడిచిపెట్టు. కాళ్ళు పట్టుకు బతిమలాడింది మాళవి. నువ్వు పెళ్లికి అంగీకరిస్తే నీ సోదరుణ్ణి విడిచిపెడతాను. లేదా ముందు నీ సోదరుణ్ణి, తర్వాత నిన్ను, తర్వాత దాసి అపరంజిని. అన్నా! మాంత్రికుని మాటకు అడ్డు తగులుతూ ఆందోళనగా అన్నది అపరంజి. అదే సమయంలో సువర్ణహస్తం చేతపట్టి గుహలో అడుగుపెట్టాడు జయంత్. కాని అతగాడు ఎవరికీ కనిపించలేదు. ఎవరే దాసి? నేను నీకు అన్న కాదు. నిత్యం పూజా పుష్పాలు అవివాహితురాలు తేవాలి. అందుకని విశాల నగరాధీశ్వరుని ఏకైక పుత్రిక చంపబైన నిన్ను పట్టుకొచ్చాను. పూర్వస్మృతి లేకుండా చేసి పూలు తెప్పించుకుంటున్నాను అని జవాబు ఇచ్చాడు మాంత్రికుడు. అపరంజి నిరుత్సాహపడింది. మాళవి తనను గురించి చెప్పింది నిజమనిపించింది. మాంత్రికుడు పూర్తిగా జంతుజ్ఞానంలో ప్రవేశించాడు. కామవర్ధని ముందుకు వెళ్లి తన శిరస్సు కామవర్ధని పాదాల మీద ఆంచాడు తల వంచి. ఏదో మంత్రం పఠిస్తున్నాడు. జయంత్ ఎవరికీ కనిపించకుండానే సువర్ణహస్తంతో చంద్రశేఖర్ను తాకాడు. చంద్రశేఖర్కు అప్పటికప్పుడే యథారూపం ప్రాప్తించింది. ఆనందంతో దిక్కులు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆవేశంతో సమీపంలో ఉన్న గండ్రగొడ్డలి అందుకుని కంఠం మీద బలంగా కొట్టాడు చంద్రశేఖర్. మాంత్రికుడు చావలేదు. జరిగిన తంతుకి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే దూర్దండుణ్ణి పిలిచే సన్నాహంలో మంత్రదండం తీశాడు. మంత్రదండం అతని నుండి దూరమయ్యేటట్లు మనిషి కనిపించకుండా విసురుగా ఒక్క తన్ను తన్నాడు జయంత్. మాంత్రికుడు మంత్రదండం అందుకోబోతే ఆ మంత్రదండం జయంత్ చేజిక్కించుకుని మాంత్రికుడికి కనిపించాడు. ఎవరు నువ్వు? మాంత్రికుడు అడిగాడు. పగ తీర్చుకోవటానికి వ్రతినబూనిన నీ పాలిట మృత్యువుని. నీవు నీ అవసరానికి బంధించి తెచ్చిన చంప సోదరుణ్ణి సమాధానమిచ్చాడు జయంత్. చంపా మాళవీలు జయంత్‌ను చూడగానే ఆనందించారు. నిన్ను ఆ సృష్టికర్త అయినా బ్రతికించలేడు జయంత్ అన్నాడు. ఆ సృష్టికర్త కూడా నన్ను చంపలేడు. మృత్యువు నీకు సమీపించిందిరా అంటూనే జయంత్ మీద కలియబడినాడు మాంత్రికుడు. ఇద్దరూ శరీరాల్ని మార్చి ఒకర్ని మించిన ఆవేశం ఒకరు పెంచుకుంటూ పోట్లాడుతున్న సందర్భంలో గంధర్వరాజు సుమంతుడు ప్రతాప్ ప్రచండుళ్లను బంధించి తీసుకువచ్చాడు. వాళ్లను కుప్పగా అక్కడ పడేసి పోట్లాడుకుంటున్న జయంత్ మాంత్రికులను పరీక్షగా చూస్తూ నిలబడ్డాడు. మాంత్రికుడు గంధర్వరాజును చూసి పోట్లాడుతూనే నువ్వా అన్నాడు. నేనే దెబ్బకు దెబ్బ తీసి లోకశాంతి చేకూర్చటానికి సహాయపడిన గంధర్వరాజును సుమంతుడును నవ్వుతూ అన్నాడు సుమంతుడు. అంతలోనే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో చూస్తూ జయంత్ అన్నాడు. జయంత్ తల తిప్పి సుమంతుణ్ణి చూశాడు. ఎదురొమ్ము మీద పొడుగున హారం వేసుకునే మచ్చను చూపించాడు సుమంతుడు. జయంత్ తన రక్త ఖడ్గంతో వెంటనే వీలు చూసుకుని మెడ చుట్టూ ఉన్న మచ్చ మీద పొడిచాడు. వెంటనే మాంత్రికుడు మరణించాడు. మంత్రదండం సహాయంతో గుహను భస్మీపటలం చేశాడు. సహాయపడిన గంధర్వరాజుకి కృతజ్ఞత చెప్పి గంధర్వలోకం ప్రవేశించాడు. ప్రచండ ప్రతాపులు చేసిన దారుణ హింసాకాండ
నగర ప్రజల ముందు పెట్టి ప్రజా సమక్షంలోనే వాళ్లను తన రక్త ఖడ్గంకు బలి ఇచ్చి తన తల్లి ఆత్మకు శాంతి చేకూర్చ నిర్ణయించాడు జయంత్. మాళవి జయంతులు చంద్రశేఖర్ అపరంజీలు తృప్తిగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం దుర్దండుణ్ణి సహాయంతో చిత్రాసనం ఆకాశ మార్గాన వెడుతున్నది. జయంత్ చేతిలో ఉన్న సువర్ణ హస్తం గంధర్వుడు అవసరార్థం ప్రసాదించిన మణి మాయమయ్యాయి. ఆకాశ మార్గాన చిత్రాసనం వేగంగా పరిగెడుతున్నది. కథ సమాప్తం.